హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 60. నేను మీ మురళి రాపల్లి. రాజకీయాలు మారచ్చు, రాజకీయ నాయకులు మారచ్చు, కానీ కార్యకర్తలు, అభిమానులు ఎప్పుడు వారు మారరు. ఎందుకంటే ఒక్కసారి పార్టీని నమ్మిన, నాయకుడిని నమ్మిన తనతోనే నడుస్తూ ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఓటమైనా, గెలుపైనా పార్టీతోనే నిలబడతారు. తన వాయిస్ గట్టిగా వినిపిస్తారు. దానికి ఇండియాలోనే ఉండాలా, లేదంటే వేరే కంట్రీకి వెళ్ళాలా, వేరే కంట్రీలో ఉన్న వినిపించాలా అనేది దానికి అవధులు లేవు. ఎందుకంటే ఏ దేశం ఎగినా వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళ వాయిస్ని గట్టిగా వినిపించడంలో టీడీపీ పార్టీకి అభిమానిగా, కార్యకర్తగా, అంతకన్నా మించి ఎన్ఆర్ఐ యష్ గారు మనతో ఉన్నారు. యష్ గారు టీడీపీకి సంబంధించిన ప్రతి ఒక్క మంచి పనిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరైతే ప్రతిపక్షంలో ఉండి అనుచితంగా మాట్లాడితే సహించకుండా ప్రతిసారి ప్రశ్నిస్తూ ఉంటారు. అటువంటి యష్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. సార్, వెల్కమ్ టు మై స్టూడియో. నమస్కారం సార్, ఏంటి ప్రయాణం, టీడీపీ పాలన ఈ కాలంలో ఎలా ఉందనుకుంటున్నారు? అద్భుతంగా ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ, రాష్ట్రానికి ప్రపంచ స్థాయి పెట్టుబడులు తీసుకొస్తూ, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు హైదరాబాద్, ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఉన్నారండి ఇక్కడ? అవును, అప్పుడు కూడా టీడీపీ పక్షానే ఉన్నారా? మాది ఫ్యామిలీ 1983 నుంచి టీడీపీనండి. 1983 నుంచి. మా తాతగారు, మా ఫాదర్, మేమంతా కూడా టీడీపీ ఫ్యామిలీ. బట్ వీఆర్ నాట్ ఇంటూ డైరెక్ట్ పాలిటిక్స్. మా తాతగారు డైరెక్ట్ పాలిటిక్స్లో లేరు, ఫాదర్ డైరెక్ట్ పాలిటిక్స్లో లేరు. నేను స్టూడెంట్ రాజకీయాల్లో నుంచి డైరెక్ట్ పాలిటిక్స్లోకి రావడం జరిగింది. స్టూడెంట్ అంటే ఏ ఏజ్లో సార్? అంటే నేను ఇంటర్మీడియట్ నుంచే ఈ స్టూడెంట్ పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయటం, ఇంజనీరింగ్లో స్టూడెంట్ పాలిటిక్స్ పార్టిసిపేట్ చేయటం, ఓకే, అట్లా టీడీపీని తీసుకురావటం. మీకు టీడీపీ వైపే వెళ్ళాలి. అప్పుడు కాంగ్రెస్ ఉంది నాకు తెలిసి, 83 అంటే. టీడీపీ అప్పుడప్పుడే వస్తుంది, టీడీపీ అప్పుడు పుట్టింది. మీకు ఎందుకు టీడీపీ వైపు మీరు వెళ్ళాలనుకున్నారు? అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు అప్పుడు. మా తాతగారు ఎన్టీ రామారావు గారి అభిమాని. అలా ఎన్టీ రామారావు గారితో ఆ పార్టీతో ప్రయాణం చేస్తూ ఆ పార్టీకి వెన్నుదండగా ఉండే అప్పుడు మా బిజినెస్లు ఉండేవి, ఆల్ ఇండస్ట్రీస్, పౌల్ట్రీ ఫార్మ్స్ ఉండేవి. అలా ఒక బ్యాక్ ఎండ్గా చేస్తూ, ఒక ఆర్థిక సాయం చేస్తూ పార్టీకి కుదిరినప్పుడు తోచినంత. అలా మా ఫాదర్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఎరాలో, అలా మేము కూడా టీడీపీతో ట్రావెల్ అవుతున్నాం. లోకేష్ గారి ఎరాలోకి మీరు వచ్చేస్తారు. అంటే లోకేష్ గారి ఎరా, చంద్రబాబు నాయుడు గారి ఎరా, ఎన్టీ రామారావు గారి ఎరా మనం చూసాము. అంటే ఎరా కంటే కూడా తెలుగు ప్రజలకి మంచి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే తెలుగువారు ఎక్కడున్నా బాగుండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకునే పార్టీ, రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. దానిలో ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు. మీకు చంద్రబాబు నాయుడు గారిలో బాగా మీరు అట్రాక్ట్ అయింది, కానీ తను హీఈస్ ద లీడర్ అనిపించినటువంటి ఓ మంచి విషయం ఏదని చెప్పండి. 2 విషయాలు చెప్తాను. ఒకటి, నేను ఆయన పెట్టిన కాలేజెస్లో చదువుకున్నా, ఆయన తెచ్చిన కంపెనీల్లో ఉద్యోగాలు చేశా, ఆయన తెచ్చిన కంపెనీల ద్వారా అమెరికా వెళ్ళి స్థిరపడ్డా. 16 దేశాలు తిరిగా నేను. విప్రోలో ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు విప్రో ద్వారా అన్ని కంట్రీస్ స్థిరపడి ఈరోజు ఒక కంపెనీ పెట్టుకొని ఒక 100 మంది ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నా. సో ఖచ్చితంగా దానిలో ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గర. ఆయన పని రాక్షసుడు. ఆయన నిజంగా ఆయనకున్న తెలివితేటలకి ఆయన ఒక కంపెనీ పెట్టుకుని ఉంటే ఈ రోజుకి ఒక 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు సంపాదించుకునేవాడు. ఆల్రెడీ ఉంది కదా. హెరిటేజ్ ఇస్ జస్ట్ కంపెనీ, రైట్? ఇట్స్ ఎ స్మాల్, నాట్ యాజ్ బిగ్ యాజ్ ఇట్ ఈస్, బట్ ఆయనకున్న పరిజ్ఞానానికి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీనో లేకపోతే టీసీఎస్ లాంటి కంపెనీలో పెట్టుకునే స్థాయి, ఆ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి. అలాంటిది రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఐఏఎస్ అయితే కనుక ఒక రాజకీయ నాయకుడి కింద పనిచేయాలనుకొని, లేదు నేనే ఒక రాజకీయ నాయకుడిని అయితే మొత్తం యావత్తు ఈ ఆర్గనైజేషన్ శాసించవచ్చు అనుకొని ఆ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చి, మంత్రి స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి పెట్టుబడులు తీసుకొచ్చి, ఆనాడు 94లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్ తప్పితే ఇంకో సిటీ ఉండేది కాదు. సైబరాబాద్ అనే సిటీకి పునాది వేసిన రోజు ఆనాడు రాజశేఖర రెడ్డి కానీ, నాదెళ్ల భాస్కర్ కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కానీ ఎంత ఎగతాలు చేశారో మనం చూసాం. రోడ్ వైండింగ్స్ చేస్తుంటే ఎందుకు రోడ్ వైండింగ్స్ చేస్తున్నారని చెప్పి అడ్డుపడిన దాఖలాలు చూసాం.
6 లేన్ రోడ్స్ వేస్తుంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు పెట్టి పడుకుంటాడా అన్న మాటలు మనం విన్నాం. చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు తీసుకొస్తుంటే కంప్యూటర్లు కూడుపెడతాయని అన్న మాటలు విన్నాం. ఈరోజు సైబరాబాద్ ఒక్కటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆదాయాన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తుంది. అది విజన్ 2020 అంటే అప్పుడు నవ్వారు. అంటే ఇప్పుడు ఏదైతే హైటెక్ సిటీ ఉందనుకోండి, దానికి పునాది వేసింది మాత్రం చంద్రబాబు నాయుడు కాదంటారు కదా. రాజకీయాలలో క్రెడిట్లు కొట్టేసే పార్టీ ఉన్నాయి, క్రెడిట్ కొట్టేసే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. 2 అంశాలు. ఒక అంశం ఏంటంటే బాబాయిని చంపేసి కత్తి మా చేతిలో పెట్టేస్తారు, ఆ క్రెడిట్ మాకిస్తారు. గూగుల్ సంస్థను మేము తీసుకొస్తే ఆ క్రెడిట్ వాళ్ళు తీసేసుకుంటారు. అలాంటి రాజకీయ నాయకులు ఉన్న కాలంలో ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది అని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్న రాజకీయ నాయకుడు ఉన్నంత వరకు ప్రజలు నమ్ముతారు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలుస్తుంది. చరిత్ర కదా. పునాది వేసినప్పుడు అప్పుడు వేసిన వ్యక్తి ఎవరనేది కేసీఆర్ గారు స్పష్టంగా చెప్తా ఉంటారు. పునాది రాయి వేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఆ టైంలో భూమి అవుతున్న టైంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అనే మాట ఎక్కడ లేకపోయినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్కి తీసుకురావాలని ఒక టాక్లో ఆనాడు ఉన్న నాయకులు కొన్ని పునాదులు వేశారని ఒక టాక్ అయితే ఉంది. కానీ బలమైన పునాది ఆ రోజు హైదరాబాద్కి సైబరాబాద్ అనే సిటీని సృష్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సైబరాబాద్కి పునాది వేసిందే చంద్రబాబు నాయుడు గారు, కానీ ఎవడూ వేలా పునాది. ఆ సైబరాబాద్ అనే సిటీని సృష్టించిన చంద్రబాబు నాయుడు, ఆ రోజు హైటెక్ సిటీకి పునాది వేసిన చంద్రబాబు నాయుడు గారు. ఆ హైటెక్ సిటీ ద్వారా ఈరోజు ఎన్ని కంపెనీలు వచ్చాయో మనకు తెలిసింది. ఐఎస్బిని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు, ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు, ఔటర్ రింగ్ రోడ్ అండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్. అది చంద్రబాబు నాయుడు గారు ఎలా తెస్తారు? చంద్రబాబు నాయుడు గారు పునాది వేశారు ఎయిర్పోర్ట్కి. కట్టించింది ఎవరు? కట్టించింది కాదండి, ఫౌండేషన్స్ వేసింది మేమే అని చెప్తున్నాము. అంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతికి ఫౌండేషన్ వేసి పునాది వేసి అమరావతి సిటీని మొత్తం రూపురేఖలు తీసుకొచ్చిన తర్వాత వచ్చే నాయకుడు పాలకుడు గత నాయకుడికి క్రెడిట్ వస్తుందని చెప్పి చంపేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? రాష్ట్రం రాజధాని ఉంటుందా? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ని సృష్టించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ని డిజైన్ చేసి మెట్రోకి డిజైన్ చేసి ఇవన్నీ పునాదులన్నీ వేసి అక్కడ తీసుకొచ్చి ఒక రూపురేఖలు తీసుకొస్తే తర్వాత వచ్చిన నాయకులందరూ కట్టుకుంటూ వచ్చారు. అది రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి. అదే రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ చంద్రబాబు నాయుడు చేసిన ఎయిర్పోర్ట్ డిజైన్ మొత్తం కూల్చేద్దాం, వేరేది ఎక్కడైనా పెట్టుకుందాం అని అనుకుంటే అట్లా ఎట్లుండేదో ఎవరికి తెలిసేది కాదు. ఔటర్ రింగ్ రోడ్డు ఆయన చేసిన ఔటర్ రింగ్ రోడ్ని కొంచెం ఉంపులు మంపులు చేసి యాస్టిస్గా కట్టుకుంటూ వచ్చారు, ఎక్కడ డిస్మాండిల్ చేయాల. హైటెక్ సిటీని దాని ఉన్న ఐటీ కంపెనీస్ దాని చుట్టుపక్కల రైజా టవర్స్ ఇవన్నీ కూడా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వచ్చారు. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళిన మాట వాస్తవమే. బట్ థింగ్ ఏంటంటే దాని వెనక కొన్ని లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. ఇప్పుడు మురళీమోహన్ గారికి కానీ ఇలా కొంతమందికి అందుట్లో చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు కూడా ఉన్నాయి. సినిమా వాళ్ళకి కొంతమందికి, రాజకీయ నాయకులకు కొంతమందికి ముందుగానే కొనించి మొత్తం దాని మీద రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు అని చెప్తూ ఉంటారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే నేను ఏమంటానంటే రాజకీయాల్లో ఎన్నైనా మాట్లాడచ్చు. ఈరోజు నేను చెప్తా, వైజాగ్కి క్యాపిటల్ తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వైజాగ్లో ఉన్న భూములన్నీ కొని మళ్ళీ అమ్మేసేసారు. వాళ్ళే కొన్నారు తక్కువ రేట్లకి, వాళ్ళే ఎక్కువ రేట్లకి అమ్మేసేసారు. వాస్తవాలు అవన్నీ. ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది అని అనటానికి ఎన్నో ఉదాహరణలు చెప్పచ్చు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, కమ్మ సామాజిక వర్గం మీద బురద జల్లే ప్రయత్నం ఆ రోజు జరిగింది వాస్తవంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ అనే సిటీ సృష్టిస్తున్నప్పుడు ఎక్కడెక్కడైతే భూములు ఉన్నాయో కమ్మ సామాజిక వర్గంలో కొంతమంది ఎంటర్ప్రినర్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళు భూములు కొనుక్కోవడం జరిగింది, దాన్ని వెంచర్లు వేయడం జరిగింది, దాన్ని ప్లాట్లు చేయడం జరిగింది, అమ్మడం జరిగింది. అది వ్యాపారంలో ఒక భాగస్వామ్యం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఆస్తులు ఉన్నాయని మీరు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అవుట్ రేట్గా చెప్పారు, ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో తప్ప ఇంకేమన్నా ఆస్తులు ఉంటే అవి మీకు ఇచ్చేస్తా, మీరు తెచ్చుకోండి అని. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు 500 కోట్లు ముష్టేస్తావా, నా ఆస్తే 1,00,000 కోట్లు అని ఎలా చెప్పగలిగారు? అంటే ఎక్కడ చెప్పలేదు, 1,00,000 కోట్లు అని చెప్పలే, ఎక్కడ ఆ మాట అనలేదండి. చెప్పారు సార్. ఆయన ఏమన్నారంటే, నేను ఎలక్షన్ అఫిడవిట్లో వేసేవన్నీ కూడా నా ఆస్తులు నేను ప్రకటించాను, మీరు నాకు ముష్టేయాల్సిన అవసరం లేదు, నా ఆస్తులు నా దగ్గర ఉన్నాయి, నా ఆస్తుల ద్వారా నేను బతకగలుగుతాను అని అన్నారు. కానీ 1,00,000 కోట్లు ముష్టేస్తాను ఎక్కడ అనలేదు. 1,00,000 కోట్లు ముష్టేస్తానులా మీకు కావాలంటే ఆడియో నేను ప్లే చేస్తా ఈ వీడియోలో. ఇది న్యాయమని అడుగుతున్నా. ఒక సంవత్సరం మన పన్నులు కట్టేది కేంద్రానికి 6,000 కోట్లు, ఈయనిచ్చింది 1,100 కోట్లు. కేసీఆర్ అంటాడు, నేను ఒక 500 కోట్లు ఇవ్వాలనుకున్నా, నరేంద్ర మోడీ కోప్పడతాడని నేను ఇవ్వలేదు,
అని ఆయన మాట్లాడంటే నువ్వు భిక్షం వేస్తావు, నాకు 500 కోట్లు, ఎవడికి కావాలి నీ 500 కోట్లు, నా ఆస్తి 1,00,000 కోట్లు, ఇది న్యాయమని అడుగుతున్నా. ఒక్క సంవత్సరం మన పన్నులు కట్టేది కేంద్రానికి 6,000 కోట్లు, ఈయనిచ్చింది 1,100 కోట్లు. కేసీఆర్ అంటాడు నేను ఒక 500 కోట్లు ఇవ్వాలనుకున్నా నరేంద్ర మోడీ కోప్పడతాడని నేను ఇవ్వలేదు అని ఆయన మాట్లాడంటే నువ్వు భిక్షం వేస్తావు, నాకు 500 కోట్లు, ఎవడికి కావాలి నీ 500 కోట్లు, నా ఆస్తి 1,00,000 కోట్లు. ఏమన్నారు? ఎవరో నాకు 500 కోట్లు నా రాష్ట్రానికి ఇచ్చేది ఏంటి, నా ఆస్తి 5,00,000 కోట్లు అన్నారు. నేను చూడలేకపోయి ఉండొచ్చు, బట్ ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ హీ డింట్ సే ఇట్, బట్ ఐ డింట్ సీ ఇట్. ఓకే ఓకే. ఇప్పుడు మీరు అన్నారు ఇక్కడ కొంతమందికి అమ్మవారు కొనుక్కొని ఉండొచ్చు హైటెక్ సిటీ ఏరియాలో, దానివల్ల రియల్ ఎస్టేట్ చేసుకుని బిజినెస్ అయినా ప్యూర్ బిజినెస్ తప్పే ఉంది. మరి అమరావతిలో కూడా సేమ్ రిపీట్ అవుతుంది కదా? ఏం రిపీట్ అయింది అమరావతిలో? మొత్తం సేమ్ ఒక వర్గం వల్లే అక్కడ కొనుక్కోవటం, కానీ వాళ్ళు అమరావతిని ఖమరావతిని భ్రమరావతిని ఇలా చేయటం జరుగుతుంది. కమ్మవారి కోసమే అమరావతి చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్నారు. ముందుగానే కమ్మవారు వాళ్ళ పార్టీలో ఉన్నారంతా అక్కడ స్థలాలు కొనుక్కున్నారు అనేది మాత్రం ఇప్పుడు అందరికీ తెలిసి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ గడ్డి బీకాడా? మేము అన్ని కొనుక్కున్నాం అన్నప్పుడు ప్రూవ్ చేయకపోయాడా? కనీసం ఒకటన్నా ప్రూవ్ చేశాడా? ఆయన 2014 నుంచి 19 వరకు ఏమైతే ఎలిగేషన్స్ చేశాడో తెలుగుదేశం పార్టీ మీద, ఒక్క ఎలిగేషన్ అయినా 19 నుంచి 24 ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రూవ్ చేయగలిగాడా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఏం ఎలిగేషన్ చేశాడంటే అమరావతి ల్యాండ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది, ల్యాండ్ బ్యాంక్ అంతా వీళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు కొనుక్కున్నారు అని చెప్పి పేర్లు చదివాడు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు. ఓకే, మరి కొనుక్కున్నప్పుడు కనీసం వీళ్ళు కొనుక్కున్నారు, గవర్నమెంట్ మొత్తం ఆయన చేతిలోనే ఉంది కదా, వీళ్ళు కొనుక్కున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? మురళీమోహన్ ఇక్కడ 3,000 ఎకరాలు కొనేసాడని చెప్పాడు. మరి గవర్నమెంట్లో ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, 3,000 ఎకరాలు ఎక్కడ కొన్నాడు చూపించాలి కదా ప్రజలకి. ఎక్కడ చూపించాడు? చూపించలా. సరే, చంద్రబాబు నాయుడుకి ఇక్కడ అంతా కూడా భూములు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు అక్కడ ఇల్లు కట్టుకోలేడు కానీ భూములు అంతా కొనిపెట్టుకున్నాడు అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు మీద అమరావతి దగ్గర కనీసం ఒక ఎకరం భూమి ఉందన్న అని చూపించాల్సింది కదా, ఎందుకు చూపించలేకపోయాడు? మరి ఇప్పుడు 5 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది? కొనుక్కున్నారండి, అంటే రైతుల దగ్గర నుంచి కొనుక్కున్నారు. రైతులు కొనుక్కోకూడదా? రైతులు కొనుక్కోవచ్చు, నేను కాదండి. రైతులు ఆల్రెడీ ఇచ్చేసారు కదా, ల్యాండ్ పూలింగ్ ఇచ్చేసారు కదా. ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చిన వచ్చిన వాళ్ళ దగ్గర నుంచే కొనుక్కున్నారు. ఎవరికి ఇవ్వలేదు కదా ల్యాండ్ పూలింగ్? ఎందుకు ఇవ్వలేదండి? ప్లాట్స్ ఆల్రెడీ చేసి ఇచ్చేసారు రైతులకి, రెసిడెన్షియల్ గా కమర్షియల్ గా ఎక్కడ వస్తాయని చెప్పి చేసి ఆల్రెడీ ఇచ్చేసారు. ఓన్లీ ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే వాళ్ళు మొత్తం ఇప్పుడు 10 ఎకరాలు ఉందనుకోండి, 10 ఎకరానికి 200 గజాలు ఇచ్చారనుకోండి, 10 ఎకరాలకి దాదాపు 2,000 గజాలు అవుతుంది. ఒకవేళ అమ్ముకుంటే 2,000 గజాలు అమ్ముకోవాలి వాళ్ళు. సిఆర్డీ యాక్ట్ అలా ఉంది, వాళ్ళు 200 గజాలు అమ్ముకోవడానికి లేదు అది. సో యాక్ట్ని సవరించమని చెప్పి రైతులు గోల. ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఒకే దగ్గర 5 ఎకరాల స్థలం ప్రజల దగ్గర నుంచి కొన్నారు, రైతుల దగ్గర నుంచి కొనుక్కున్నారు. ఇప్పుడు ఒక 5 ఎకరాలు అంటే సార్ ఒకరిదే ఉండదు కదా, డిఫరెంట్ పర్సన్స్, పెద్ద భూములు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నారు. ఈ రోజు కూడా నేను మళ్ళీ చెప్తున్నా మీకు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదు, ఇల్లు లేదు, ఇక్కడ ఉండట్లేదు అని చెప్పి ఏడుస్తారు. మళ్ళీ ఒక పక్కన మళ్ళీ భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే అది కూడా బాధనే. అంటే ఎట్లా వచ్చేది నాకు అర్థం కాదు. ఇల్లు భూమి ఉంది కదా, లింగంలో గెస్ట్ హౌస్ ఉంది, ఇప్పటివరకు 5 కోట్లు పెట్టి అది చాలా. రెంటల్ ఎస్టేట్ కి మరి 5 కోట్లు ఎలా పెట్టారు? రెనోవేషన్ కని, సెక్యూరిటీ 5 కోట్లు ఎక్కడ పెట్టారండి? ఏ పేపర్ మీద చూశారు? జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు కాదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి, అవును రేనా నేను అంటుంది, జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్స్ వేసుకోవడానికి 150 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు దాన్ని ప్రశ్నించారు మీరు. 1.5 కోటి రూపాయలు ఒక రెనోవేషన్ ఖర్చు పెడితే మీరు ప్రశ్నిస్తారు కదా. అది అవునండి, ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు కదా, ఆయన ఉంటున్న ఇంటికి ఆయన మరమ్మతులు చేసుకోవడానికి కానీ, ఆయన అక్కడ ఉన్న ఆయన క్యాంప్ కార్యాలయం కానీ చేసుకోవడానికి ప్రభుత్వంలో ఆయనకు హక్కు ఉంది. ఆ హక్కు ప్రకారం చేసుకున్నారు ఆయన. అదే మీరు చెప్పేది కరెక్టే, ఆయన ఉంటున్నారు. ఇప్పుడు ఆయన ఉండాలంటే నాకు తెలిసి ఒరిజినల్ ఓన్ ఆస్తి కొనుక్కోవచ్చు ఆ డబ్బులతోటి కదా. 3-4 ప్రభుత్వ డబ్బులతో ఆస్తులు కొనుక్కోలేరు కదండి. ఆయన అది గవర్నమెంట్ ఉండిపోతుంది సార్, పర్సనల్ గా ఉండదు. నేను అదే అంటున్నానండి. నేను అంటుంది ఏంటంటే, సీఎం గారు ఆ ఇంట్లో నివసిస్తున్నారు. ఆయన సీఎం అయినప్పుడు ఆయన రోడ్డు మరమ్మతులు చేసుకోవడానికి కానీ, ఆయనకున్న కాన్వాయ్ రావడానికి కానీ, చిన్న చిత్కా చేసుకోవడానికి 1.5 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టాడు. ఓకే, మరి 150 కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఫెన్స్ వేసుకున్నాడు, దాని గురించి ఎందుకు మాట్లాడరు? అది ప్రభుత్వ ధనం తీసుకు, ఆఫ్ కోర్స్ ఆయన సొంత టేబుల్ తీసుకున్నాడా? పిల్లికి కూడా పెట్టని జగన్మోహన్ రెడ్డి 150 కోట్లు పెట్టి ఫెన్స్ వేసుకునే అంత సీన్ ఉందా జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డికి సీన్ లేదండి. సీన్ లేదు. రూపాయి
నేను చెప్తున్నా, పిల్లికి కూడా బిచ్చం పెట్టని జగన్మోహన్ రెడ్డి అని ఓపెన్ గా చెప్తున్నానండి. ఒక రాజకీయాల్లో ఉగ్రవాదం ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఒక భూ ప్రపంచం మీద కాదు, భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు ఉగ్రవాదిగా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎలా చెప్తున్నారు? ఏంటండి, సొంత బాబాయిని చంపేసి రాజకీయం కోసము. అందుట్లో మీరు కోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఫాలో అవుతారు. ఏం జడ్జిమెంట్ ఏం రాలా, బాబాయిని చంపలేదని చెప్పలా. చంపలేదని చెప్పారు కదా, అప్పుడు వాళ్ళకి సంబంధం లేదని ఇచ్చారు కదా. ఏమని చెప్ప జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని ఎక్కడ ఇవ్వలా, ఎందుకు కోర్టు జడ్జిమెంట్ ఇవ్వలేదండి. మీరు చాలా ఎలా ఉన్నారంటే, నేను మీకు చెప్తాను, నేను జడ్జిమెంట్ మీకు చెప్తాను, నేను డైరెక్ట్గా చెప్తాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీటింగ్లో ఉన్నప్పుడు ఆ రోజు కాల్స్ వస్తే దానికి సంబంధించిన అఫిడవిట్ వేశారు వీళ్ళు. ఏమని, నాకు సంబంధం లేదు, ఈ రాజకీయానికి సావుకి నాకు సంబంధం లేదని చెప్పి ఆయన ఎలక్షన్ల ముందు అఫిడవిట్ వేశాడు, దీని గురించి మాట్లాడొద్దు అని అఫిడవిట్ వేశాడు. ఓకే, ఎలక్షన్ కాగానే అఫిడవిట్ విత్డ్రా చేసుకున్నాడు ఆయన. ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు? ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎలక్షన్ ముందు నువ్వు అఫిడవిట్ వేస్తావు, దట్ నో ఇది దీని గురించి సమస్య గురించి అసలు మాట్లాడొద్దు, ఎక్కడ కూడా మీరు దానికి డైరెక్షన్ ఇవ్వండి అని డైరెక్షన్ తీసుకుంటారు. చేయనప్పుడు ఎందుకు మాట్లాడాలంటే? అవునండి, రాజకీయాల్లో మీరైతే 1,00,000 కోట్ల రూపాయలు ఇట్లా ఇచ్చారని చెప్పి బురద జల్లొచ్చు. చంద్రబాబు నాయుడు గారు 1,50,000 కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు, 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు అని మీరు చెప్పొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపేశాడు ఆ రోజు అని చెప్పి ఆధారాలు ఏమున్నాయి? నేను చెప్తున్నా మొత్తం కంప్లీట్ చేయండి, నన్ను ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. నేను అంటుంది ఏంటంటే, ఆ రోజు మర్డర్ జరిగిన రోజు జగన్మోహన్ రెడ్డి మీటింగ్లో ఉన్నాడా లేదా, మీటింగ్లో ఉన్నప్పుడు కాల్ వచ్చిందా లేదా, కాల్ వచ్చిన తర్వాత చిన్నాయన చనిపోయాడని చెప్పాడా లేదా, ఇదే స్ట్రాటజీ, ఇదే కామెంట్స్ ఆ రోజు రాజకీయాల్లో 2019 ఎలక్షన్స్కి వెళ్తున్నప్పుడు ఇవే మాట్లాడారు. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 ఉన్న ప్రభుత్వం ఆ రోజు సిఐడి ఆఫీస్లో ఏపీ సిఐడి అక్కడ రీచ్ అయ్యే లోపే అక్కడి నుంచి రక్తం మరకలు గడిగాల్సిన అవసరం వచ్చింది, బాబాయ్ బాడీని మార్చాల్సిన అవసరం వచ్చింది, కన్న కూతురు కూడా చెప్పకుండా బాడీకి స్టిచ్ చేయాల్సిన అవసరం వచ్చింది. కన్న కూతురే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉందని కూడా చెప్తూ ఉంటారు కదా. బొచ్చడు చెప్తారండి జగన్మోహన్ రెడ్డి మాటలు, బొచ్చడు చెప్తాడు. మీరేం మాట్లాడుతున్నారంటే, మీరు వన్ సైడెడ్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హత్య చేశాడని టీడీపీ పార్టీకి కానీ మీరు కానీ చూసారా? నేను అంటుంది ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచారని చెప్పి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ జగన్ రామారావు గారు డైరెక్ట్ మాట్లాడారు కదా వీడియోలో. ఎన్టీ రామారావు గారు సతీష్ బాబు అని ఒక జర్నలిస్ట్ వీడియో ఇప్పుడు కూడా ఇంటర్నెట్ లో ఉంటుంది. వెన్నుపోటు పొడిచాడు, కొడుకులాగా దగ్గరికి తీసుకుంటే తండ్రి లాంటి నన్ను మోసం చేశాడు, దుర్మార్గుడు. నేను అంటుంది రాజకీయాలలో ఏం జరిగింది, ఆ రోజు రాజకీయ పరిణామాలు ఏం జరిగాయి మొత్తం యావత్ ప్రపంచం విట్నెస్ చేసింది. కాదు, పార్టీని కాపాడుకోవాల్సిన అవసరము ఒక పార్టీలో నాయకుల మీద ఉంది. పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి శిరోధార్యం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఆ రోజు జరిగిన పరిణామాలు, ఆ రోజు లక్ష్మీపార్వతి రావటం, లక్ష్మీపార్వతి ఇంటర్వెన్షన్ ఏ రకంగా ఉంది, రాజకీయం ఏ రకంగా జరిగింది, ఆయన హార్ట్ ఆపరేషన్ చేసుకున్నాం, ఇక్కడ రాజకీయం ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఆ రోజు నాయకులు కూలంకుషంగా చెప్పారు. మీరు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎవరో ఒక పర్సన్ చెప్పింది, ఆయన చెప్పిన మాట ఎన్టీ రామారావు గారు, నేను అంటుంది ఎన్టీ రామారావు గారు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పాను. వెన్నుపోటు వాడలేదా ఎన్టీ రామారావు? నాకు తెలిసి వాడలేదు అనుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారు నాకు వెన్నుపోటు పొడిచారని నేను అనుకోవట్లేదు, నాకు తెలియదు, నేను అనుకోవట్లేదు. నేను వీడియో 1 hour ఉంటుంది, మొత్తం చూసాను కాబట్టి 4-5 సార్లు చూసాను. జ్ఞానంతో కళ్ళు తీసి ఒక్కసారి చూడమనండి. మాకు ఇటువంటి బిడ్డ కలగకూడదు, ఇటువంటి వాడు మా కుటుంబంలో పుట్టకూడదని ప్రతి వాడు అనుకుంటున్నారు. ఇంచుమించుగా నా రక్తం మంచుకు పుట్టిన నా కూతురిచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజున తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజీబ్ అన్నారు. ఈనాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో గాని ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం. ఎన్టీ రామారావు గారు చెప్పారు కాబట్టి ఒక చంద్రబాబు నాయుడు గారిని ఒక దుర్మార్గుడిగా ప్రజలు అప్పట్లో అనుకున్నారు. ప్రతిపక్షాలు అనుకున్నారు. మరి ఆ విషయాన్ని ప్రతిపక్షాలు వాడుకుంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయిని చంపారని ఎవరు చెప్పారు? మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి? డైరెక్ట్గా ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళే
వాచ్మెన్ వాళ్ళు కూడా చెప్తూ వాళ్ళ కన్న కూతురే చెప్పింది, జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఉంది, జగనన్న హ్యాండ్ ఉంది దీనిలో, అవినాష్ హ్యాండ్ ఉంది దీనిలో అని కన్న కూతురే చెప్పింది. మన కన్న కూతురు చెప్పిన మాటలు వినొద్దా? మీరేమంటారు? కన్న కూతురు చెప్పిన మాట ఉంది, కన్న కూతురే తండ్రిని చంపేశాను మీరు అంటున్నారు. మీ టాక్ అది. సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆ టాక్ అవును, నమ్మించి మోసం చేశారు కదా పిల్లని కూడా. కనీసం ఏమని సునీత గారిని కూడా మొత్తం నేను చేసి పెడతాను, ఏం కాదు, మొత్తం వాళ్ళే చేశారు, చంపేశారని చెప్పి సునీత గారు ఎప్పుడైతే జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇది జరిగింది, ఇవి నా దగ్గర ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే సునీత చెప్పింది కదా డైరెక్ట్గా బయటకు వచ్చి, ఏముంది వాడి మీద ఇంకో 12 కేసులు ఇంకో కేసు అవుతుంది, రేపు బీజేపీకి పోతాడని చెప్పాడు అని అన్నారు. ఆమె బయటకు వచ్చి చెప్పింది కదా. కన్న కూతురు చెప్పిన మాట మాత్రం నమ్మరు, కానీ వేరేవాడెవడో చెప్పి కన్న కూతురు చంపేశారంటే మాత్రం మీరు నమ్ముతారు. ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాస్తవాలు ఏంటి? మీరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మన టీటీపీ హ్యాండిల్స్లో ఏమొస్తుంది, జగన్మోహన్ రెడ్డి గొడ్డలు పట్టుకుని వెనక ఉన్నట్లుగా వస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్డలు పట్టిస్తారు కదా. అక్కడ నేను అదే అంటున్నాను, అక్కడ ఎన్టీ రామారావు గారు డైరెక్ట్ చెప్పారు, ఇక్కడ ఎంఐ చెప్తుంది అన్నారు. ఎంఐనే అక్యూజ్ చేస్తున్నది కదా. నేను అదే అంటున్నానండి, రాజకీయాల్లో బురద చల్లుకోవడం సర్వసాధారణం, నేను కాదనట్లే దాన్ని. నేనంటుంది ఏంటంటే మీడియా కూడా చాలా శానిటరీగా కాంక్రీట్గా ఏంటి వాస్తవాలని మీడియా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మీడియా కూడా వన్ సైడ్ అయిపోతుంది. కొంత మీడియా ఇటు సైడ్ ఉంటుంది, కొంత మీడియా అటు సైడ్ ఉంటుంది. ఎవరికి అనుకూలంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఫ్యాక్ట్స్ చెప్పే మీడియా ఈరోజు ఈ క్షణంలో మన భారతదేశంలో వాస్తవాలు మాట్లాడే మీడియా ఒక్కటి కూడా లేదండి. ఫ్యాక్ట్ అది. ఓకే, ఒకళ్ళేమో టీడీపీకి ఉంటారు, అంతే. వెరీ బ్రూటల్ ఫ్యాక్ట్ అది. టీడీపీ మీడియాస్ ఉన్నాయి, వైసీపీ మీడియాస్ ఉన్నాయి, బీజేపీ మీడియాస్ ఉన్నాయి, ఇటు కేసీఆర్ మీడియాస్ ఉన్నాయి. అలాగే తిరుమల లడ్డుని కూడా బాగా రక్తి కట్టించారు టీడీపీ. తిరుమల లడ్డులో నేను చెప్తున్నా ఈ రోజుకి కూడా ఏడుకొండల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాడు ఎవ్వడు కూడా బతికి బట్ట కట్టడు. అది రాసి పెట్టుకోండి. ఆ రోజు సిట్టు నివేదిక కూడా డైరెక్ట్గా ఇచ్చింది. అసలు దానిలో నెయ్యే లేదు, అసలుకి పాలతో తయారైన నెయ్యి కాదంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఆవుకు బాగాలేనప్పుడు వచ్చే పాలతో వచ్చి ఉంటే కనుక అది కల్తీ ఉంటుంది కదా, దాన్ని కూడా పట్టుకొని ఇంత రాజకీయం చేస్తున్నారు ఎందుకు అంటాడు. మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం సార్. బీ ప్రొఫెషనల్, మీరు కాబట్టి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎటువంటి టెస్టులు చేయకుండా ఏదైతే కల్తీ నెయ్యి అన్నారో దాన్ని ల్యాబ్కు పంపించకుండా ఒక పార్టీ మీటింగ్లో సింపుల్గా ఎలా చెప్పగలిగారు చంద్రబాబు నాయుడు గారు? అప్పటికి ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడు గారికి ఏ ఇన్ఫర్మేషన్ ఉంది సార్? అంటే లోపల ఓకే ఇన్ఫర్మేషన్ ఏముంది సార్? అంటే ఉండొచ్చేమో. ఓకే ఏముంది అందుట్లో జంతు కొవ్వు కలిసిందని ఉందా? నేను అంటుంది ఏంటంటే కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారు అనే మెసేజింగ్ బయటకి ఇచ్చారు. అలా ఇవ్వలేదు, ఎవరికి వాళ్ళు అనుమానించుకున్నారు. ఆయన ఎప్పుడు మాట్లాడారు? సిట్టు నివేదిక వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీనిలో జంతువు కొవ్వు ఉంది అని ఉంటారు అని నేను అనుకుంటున్నా. లేదు, చంద్రబాబు నాయుడు గారు ముందు మీటింగ్లోనే కల్తీ చేశారు, జంతు కొవ్వులు కలిపారు అని ఆయన మాట్లాడారు. ఓకే, అది ఎంత బాధాకరం అంటే అందరికీ అంత బాధాకరం. అటువంటి స్టేట్మెంటు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వచ్చు ఒక ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి. కల్తీ జరిగిందని చెప్పాలి. జంతు కొవ్వులని మెన్షన్ చేయాల్సిన అవసరం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులు వాస్తవమా కాదా? రాముడు తల తీసేసిన మాట వాస్తవమా కాదా? రథాలు తగలబెట్టిన మాట వాస్తవమా కాదా? హిందూ దేవాలయాలు ధ్వంసం చేసిన మాట వాస్తవమా కాదా? ఇవన్నీ వాస్తవాలు కాదంటారా? హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన మాటలు వాస్తవా కదా? విజయవాడలో 40 దేవాలయాలు వరుసగా కూల్చుకుంటూ పోయింది ఎవరు? ఆ రోజు రోడ్డు వైండింగ్ కోసం చేసినవి అన్నీ కూడా ప్రజల్ని ఒప్పించి మెప్పించి అక్కడ కావాల్సిన పూజలన్నీ చేసి అందరు పర్మిషన్స్తోనే చేశారు. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అగెయిన్స్ట్గా వెళ్ళరు. అందులో భక్తి విషయంలో హీ డజంట్ ఈవెన్ గో అగెయిన్స్ట్. 1000 కాళ్ళ మండపం కూల్చేసింది ఎవరు హయాంలో? నాకు అంత ఐడియా లేదు. 1000 కాళ్ళ మండపం గురించి నాకు అంత ఐడియా లేదు, అవగాహన కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు అవగాహన లేదు. 40 గుళ్ళు కూల్చేశారు రోడ్డు వైండింగ్, కరెక్ట్. ఆ 40 గుళ్ళు నిర్మించవలసిన బాధ్యత ఎవరిదండి? ఉంటుందండి, నేను అదే చెప్తున్నా. నేను అంటుంది ఏంటంటే ఎవరైతే కూల్చారో వాళ్ళ బాధ్యతనే ఉంటుంది, నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిర్మించలేదని మీరు ఎట్లా చెప్తున్నారు? లేదు కదా, ఎక్కడ చెప్తున్నారు మీరు? 40 గుళ్ళు కట్టించి జగన్మోహన్ రెడ్డి కదా. నేను అదే చెప్తున్నానండి. ఆ రోజు విజయవాడ ఫ్లైఓవర్ వేస్తున్నప్పుడు ఆ ఫ్లైఓవర్ దారిలో వచ్చిన గుళ్ళు కూల్చేస్తే దానికి సంబంధించిన గుళ్ళు కూడా పక్కకు కట్టించారు. దానిలో అవి చూడకుండా లేదు వేగ్గా జస్ట్ చెప్పేస్తారు, కట్టలేదని చెప్పేస్తారు. జనాలు ఏం చెప్పినా నమ్ముతారని అనుకుంటే ఎలా అండి? సార్ వేగ్గా ఎలా కట్టిన దానికి ఆధారాలు ఉంటాయి కదా. నేను అదే అంటున్నా, కూల్చారు కదా, కట్టిని కూడా చూపించాలి కదా. కట్టిని చూపించకుండా జస్ట్ వేగ్గా కూల్చేశారు, కట్టించలేదు అని చెప్పకూడదు కదా. ఆ రోజు జరిగిన రాజకీయం ప్రకారం ఆ రోజు జరిగిన పరిణామాలలో రోడ్డు వైండింగ్, రోడ్ ఎక్స్టెన్షన్స్లో దేవుడు గుళ్ళు కూల్చుంటుంటే ఆ రోజు అక్కడ ఉన్న ప్రజల మనోభావాలు తెలుసుకొని వాళ్ళని ఒప్పించి మెప్పించి అక్కడ కావాల్సిన పూజలని చేసి ఆ గుళ్ళు తొలగించడం జరిగింది.
ఆ విగ్రహాలని మళ్ళీ వేరే దగ్గర రీప్లేస్ చేయడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి కట్టే వరకు వాటిని నేను అంటుంది ఏంటంటే, నేను అంటుంది ఏంటంటే, ఇవన్నీ చేసిన దానికి మాత్రం చెప్పరు, మీరు కూల్చేశారన్న మాట మాత్రం చెప్తారు. జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి రాముడు తల తీసేసి రాముడు తల పెట్టేశారా మళ్ళీ? ఆ రాములు తెర తీసేసిన వ్యక్తి 5 లక్షలు టీడీపీ పార్టీ నుంచి ఎందుకు ఇచ్చారు? అది బోగస్ అండి, నో సార్, అది బోగస్. రాముడు తల తీసేసింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. లేదు సార్, అక్కడ ఏం పనిచేసే మాట్లాడతారండి? అక్కడ పనిచేసే వ్యక్తి క్లియర్ కట్ గా ఆ పూజారి గారు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చినప్పుడు ఇట్లా జరిగిందండి అని చెప్పారు. కానీ ఎవరు కూడా అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారండి అని చెప్పారు. కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు దేవాలయాలు కూల్చేసిన, దేవుడు రథాలు తగలబెట్టిన, అవన్నీ కూడా చేయి తీసేస్తే చేయి పెట్టేస్తాం, తల తీసేస్తే తల పెట్టేస్తాం. మరి హిందూ మనోభావాలు దెబ్బతీసినట్టు కాదా అది? ఓకే సార్, తిరుమల లడ్డు వదిలేద్దాం. ఆ తర్వాత 6 చనిపోయారు తిరుపతిలో, ఎవరు రెస్పాన్సిబిలిటీ? నేను అంటుంది ఏంటంటే ప్రతిదానికి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఇందాక మాట్లాడుతూ రాముడు తల తీసేశారు, అదే రథాలు తగలబెట్టారు అంటున్నారు. మరి అటువంటి విషయాలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 19వ నెల నేను గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాదని అనట్లేదండి, నేను కాదనట్లా. ఇఫ్ ద ఇన్సిడెంట్ హ్యాపెన్ ఇన్ గవర్నమెంట్ ఇస్ 100% రెస్పాన్సిబుల్, దానిలో డౌటే లేదు. దాని డీవియేషన్ ఏం లేదు. ఆ రోజు తిరుపతిలో జరిగిన తొక్కీసలాటలో ఆ రోజు అక్కడున్న యంత్రాంగం సరిగ్గా పనిచేయడం వల్ల ఆ అపశృతి జరిగింది. టీడీపీ హ్యావ్ టేకెన్ ద లీడ్ ఆన్ ఇట్ టు రిజాల్వ్ ద ఇష్యూ. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? టీడీపీ తీసుకుందా, టీటీడీ తీసుకుందా? టీటీడీ లీడ్ తీసుకుంది, టీడీపీ గవర్నమెంట్ కదా. ఆయన ఏమన్నారు తెలుసా? టీటీడీ చైర్మన్ చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారని క్షమాపణ చెప్తే అంటాడు. నేను క్షమాపణ చెప్తాను అనలేదండి, మీరు మరీ చెప్పద్దు. ఆయన అన్నారు ఏంటంటే, చనిపోయిన వాళ్ళు తిరిగి రాలేదు కదండి, వీ విల్ డూ ద నీడ్ఫుల్ అని అన్నారు తప్పితే ఆయన క్షమాపణ చెప్తే తిరిగి వస్తారనే మాట అనలేదు. అయ్యో సరే, బిఆర్ నాయుడు గారు అన్నారు ఆ మాట. బిఆర్ నాయుడు అన్నారు, మీకు పంపిస్తాయి వీడియోస్, డెఫినెట్లీ ప్లే చేయండి. డెఫినెట్గా ప్లే చేస్తాను. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు, చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. ప్లే చేయండి. ఒకవేళ అలా అంటే ఏం చెప్తాను చెప్పండి? అలా అంటే తప్పు ఖచ్చితంగా ఆయన మనసులో ఉన్న మాట చెప్పాడు. చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా, ఖచ్చితంగా క్షమాపణ చెప్పు ఉండాల్సింది ఆ టైంలో, డెఫినెట్ గా. నేను అంటుంది ఏంటంటే తప్పేనండి, ఎవరు చేసినా. వాడు చేసాడు తప్పు, వీడు చేసాడు తప్పు అని కాదు. జగన్మోహన్ రెడ్డి జరిగిన టైంలో అరాచకాలు జరిగాయి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ అరాచకాలను వెనకేసుకొస్తున్నానంటే వాళ్ళకి పాపం తగులుతుంది, డెఫినెట్గా పాపం తగులుతుంది. ఈరోజు నేను క్రిస్టియన్ మతాన్ని కూడా గౌరవిస్తా, ముస్లిం మతాన్ని గౌరవిస్తా, హిందూ మతాన్ని కూడా అదే రకంగా గౌరవించాలని కోరుకుంటా. ఒకవేళ ఒక క్రిస్టియన్ కానీ ఒక ముస్లిం కానీ హిందూ మతాన్ని గౌరవించకపోతే వాళ్ళ కర్మకు వాళ్ళే చేస్తారనుకుంటా తప్పితే నేను వాళ్ళ మతాన్ని కించపరిచే వ్యక్తిని కాదు నేను. ఓకే, సో ఈరోజు నా హిందూ దేవాలయాలు జరుగుతున్న ఉన్మాదాన్ని ఆయన టైంలో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఏ రోజైనా సరే హిందూ దేవాలయాలు అన్య మతస్థులు నియమించారా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి టైం అన్య మతస్థులు వచ్చారు అన్ని గుడులలో? అది కంప్లైంట్ చేసిన ఎందుకు తీయలేదు? అరే మరి మీరు అందరినీ సమానంగా చూస్తూ అంటారు, మళ్ళీ అన్య మతస్థులు రావచ్చు. అరే మా గుడిలోకి మీరెందుకండి? మీ దేవుడు మీకున్నాడు కదా. నేను అంటుంది మీ దేవుడు మీ గుడిలోకి మేము వచ్చి మేము అక్కడ పని చేయాలని అనుకోవట్లేదు. వస్తే దండం పెట్టుకొని వెళ్ళిపోతాము. మేము అక్కడ ఉండి మేము అది పనులు చేయాలని మేము అనుకోం కదా. మీరు చేయిస్తారా? మీకు వక్ఫ్ బోర్డ్ తెలుసా? వక్ఫ్ బోర్డ్ తెలుసు, ఐడియా ఉంది కదా. దానికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పాజిటివ్గా ఓటు? నేను అంటుంది ఏంటంటే సార్ మీరు అన్నది ఏంటి, అన్య మతస్థులు మన హిందూ దేవాలయాలకు వస్తే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అసలు ఓటేయటానికి వర్క్స్ బోర్డ్ లో పాజిటివ్ గా ఓటేయటానికి వాళ్ళు ఇక్కడ పనిచేయడానికి ఏం సంబంధం ఉండదు. లెట్ మీ వర్క్స్ బోర్డ్ సంబంధం ఏంటంటే, వర్క్స్ బోర్డ్ అంటే ఎవరైతే హిందువులు ఉన్నారో అందుట్లో ఒక 3 నియమిస్తారు అనమాట బోర్డుకి సంబంధించి. వాళ్ళు నిర్ణయాలు కూడా అందుట్లో మెయిన్ పాత్ర పోషిస్తాయి. అది వక్ఫ్ బోర్డ్ బిల్లు బీజేపీ తీసుకొచ్చేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు, కానీ చంద్రబాబు నాయుడు దాన్ని సమర్థించారు. దాన్ని సమర్థించడానికి అన్య మతస్థులు వచ్చి హిందూ దేవాలయాలు పనిచేయడానికి ఏంటి సంబంధం అని అడుగుతున్నారు. హిందూ మతస్థులు వెళ్ళి వక్ఫ్ బోర్డు ముస్లిం బోర్డులో ఎందుకు ఉండాలి? బోర్డులో పెట్టారండి, అది చట్టపరంగా పెట్టారు. అది మతానికి చట్టమేం లేదు. మతం అనేది మనం నమ్ముకుంటాము, మన మతాన్ని మనం నమ్ముకుంటాము. ఓకే, ఇండియాలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి. కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన రాజకీయాలు జరుగుతూ ఉంటాయి.
ఇండియాలో, రైట్? రాముడు గుడిలోకి వెళ్ళి ఒక ముస్లిం అక్కడ పని చేస్తాను అని అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఏమంటారు? హైందవ ధర్మం ప్రకారము ఖచ్చితంగా మీరు దానికి డిక్లరేషన్ ఇవ్వండి అని అడుగుతారు. మీరు హిందూ దేవుడిని నమ్ముతారని డిక్లరేషన్ ఇవ్వండి అని అడుగుతారు, రైట్? బీబీ నాంచారి ఎవరండి? నాకు ఐడియా లేదండి. వెంకటేశ్వర స్వామికి 2 భార్యలు అన్న విషయం తెలుసా? బీబీ నాంచారి అనే ముస్లిం యువత ఉందని తెలుసా? అటువంటి ముస్లిమ్స్ ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి? నేను అంటుంది ఏంటంటే క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా హైందవ ధర్మంకి ఆ ధర్మాన్ని నమ్ముకున్నారు కాబట్టి, ఆ ధర్మంలో ఉంది కాబట్టి ఇప్పుడు ధర్మాన్ని- చేయాలంటున్నారు. సరే, నేను సరే, నేను ఒకటి అడుగుతానండి, మీరు పదే హిందువుల గుడిలోకి వేరే వాళ్ళు వచ్చి ఎందుకు డిక్లరేషన్ చేయాలని అడుగుతున్నారు. ఓకే, ఒక ముస్లిం మసీదులోకి వెళ్ళి నాకు కావాల్సినట్టుగా నేను వెళ్ళి అక్కడ నేను పని చేయనిస్తారా? ముస్లిం మసీదులోకి వెళ్ళొచ్చు, పర్మిషన్ ఏమవుతుంది? వెళ్ళొచ్చండి, దండం పెట్టుకోవడానికి వరకు వెళ్ళొచ్చు. మీరు అక్కడ పనులు మీరు చేయనివ్వరు కూడా. ఓకే, చర్చ్లోకి వెళ్ళి డైరెక్ట్గా పాస్టర్ చేసే పనులు నేను చేయొచ్చా? చేయనివ్వరు, రైట్. రైట్. మరి మా హిందూ దేవాలయంలోకి వచ్చి మీరెవరండి చేయడానికి అంటున్నా? ఇచ్చారా? అర్చకులుగా కాదు, అనేక రకాల అర్చకుల కింద ఉన్న పనులన్నీ చేస్తున్నారు కదా. హుండీలో ఉన్న దేవుడికి హుండీ దగ్గరకు వచ్చే డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు, వేరే పాస్టర్లకు డబ్బులు ఇవ్వచ్చు దాని దగ్గర నుంచి. అది కరెక్ట్ అంటారు మీరు. క్రిస్టియన్ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ గుళ్ళో ఏ రకంగా కూడా క్రిస్టియన్ చర్చ్లో ఎటువంటి పనులు మా హిందువులు చేయకూడదని అంటారు. ముస్లిం చర్చ్కి వెళ్ళి ఆ ముస్లిం మసీదులకు వెళ్ళి హిందువులు అక్కడ ఎటువంటి పనులు చేయకూడదని అంటారు. కానీ వాళ్ళందరూ వచ్చి హిందూ దేవాలయంలో మాత్రం ఎటైనా పనులను చేయొచ్చు అని అంటారు. మీరు దట్స్ అ లాజిక్ ఆఫ్ యువర్స్, రైట్? లేదండి, అలా చేస్తాను. మరి నా పాయింటే అది. నా పాయింట్ ఏమంటున్నానంటే అన్య మతస్థులు నియమించాల్సిన అవసరం ఏముంది? సింపుల్ అడుగుతాను. అన్ని మతస్థుల్ని అర్చకులుగా నియమించడం కూడా తప్పు అసలు కాదంటాను పనులు కదా. నేను అంటున్నా ఇప్పుడు దేవుడిని అగ్రీ చేసి మీరు అన్నట్టుగా డిక్లరేషన్ ఇస్తే ఎనీవన్ కెన్ గో. ఆఫ్ కోర్స్ గుడ్ కాదంటలేం కదా. ఆఫ్ కోర్స్ అదే కదా గోల్ అంతా. అదే కదా. మేము ఆ రోజు మాట్లాడింది కూడా ఎవరెవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరూ హిందూ దేవుళ్ళని నమ్ముతారని డిక్లరేషన్ ఇవ్వడం అడిగాము. ఎవడో ఇవ్వాలా? మరి ఎందుకు ఉంచాలంటున్నాను అంటే హిందువులకు ఒక రూలు, ముస్లిం సిక్కులకి క్రిస్టియన్స్కి ఒక రూల్ ఉండకూడదు కదా, అందరికి ఒక రూల్ ఉండాలి కదా. ఇప్పుడు ఉండాలంటారు. నేను అంటుంది హైందవ ధర్మంలో అనుకున్నారు, ఆ మతం వాళ్ళు అనుకున్నారు, ఆ మతాన్ని ఫాలో అవ్వండి అంటున్నా. సార్ నేను ఒకటేమంటానంటే ఎవడు తీసుకొచ్చాడు ఏం చేశాడు అనే మ్యాటర్ కాదు. నేనంటే హైందవులు దాన్ని నమ్ముతున్నారు, ఫాలో అవుతారా అవరా? సింపుల్ క్వశ్చన్ అంతే. ఫాలో అవ్వట్లేదు అని అనుకున్నారు అనుకోండి, మీ ఇష్టం అనుకోండి, మీ కర్మ అనుకుంటాం అంతే. ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది కదా. దానికి కాలుకేస్తే మెడికేస్తే కాలుకి వేయకూడదు కదా. నేను అది చెప్పేది. ఓకే, మీ పాయింట్లో ఇప్పుడు డిక్లరేషన్ లేకుండా మన ఏదైతే తిరుమల దేవస్థానం ఉందో దాన్ని అపవిత్రపరిచారు అంటారు. ఆఫ్ కోర్స్ 100%. ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి మాట్లాడినా అపవిత్రం లేదు, 6 చనిపోయినా అపవిత్రం. నేను అంటుంది ఏంటంటే తిరుపతి లడ్డు 6 చనిపోవడం ఏదైనా సరే తప్పేనండి. తప్పు అని తప్పు కాదంటారు. ఈరోజు లడ్డూలో కల్తీ జరిగితే కనుక ఖచ్చితంగా ఎవడెవడైతే ఉన్నాడో అందరూ అనుభవిస్తారు. దేవుడే నిర్ణయిస్తాడండి. దేవుళ్ళందరూ ఒకటే. ఓకే, అటు జీసస్ క్రైస్ట్ అయినా కానివ్వండి, అటు అల్లా అయినా కానివ్వండి, ఇటు హిందూ దేవుళ్ళు అయినా కానివ్వండి, అందరూ ఒకటేనండి. ఓకే, ఖచ్చితంగా తప్పు జరిగితే తప్పు చేసినాడు అనుభవిస్తాడు. ఓకే, వెరీ క్లియర్. ఇప్పుడు మీరు ఫస్ట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. రీసెంట్గా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ మీరు చూసారా? చూడలేదు. నేను లాస్ట్ 15-20 డేస్ నుంచి దావోస్లో ఇచ్చినట్టున్నారు. 15-20 డేస్ నుంచి ఫాలో అవ్వలేదు. చెప్పండి. దాంట్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్పారు. అవును, ఆయన మిస్ అయ్యారు. ఆ బిట్ నేను చూశాను. అది ఇట్ వాజ్ అ మిస్ ఫర్ హిమ్. ఓకే, డెఫినెట్లీ. లేటర్ మేము అడిగినప్పుడు కూడా ఇట్ వాజ్ కరెక్టెడ్. ఆయన హీ హ్యావ్ సెంటెడ్ కరెక్షన్ నోట్ ఆల్సో ఆన్ దాట్. ఓకే, తప్పులు అనేవి జరుగుతాయి. నేను సెకండ్ మాట్లాడిన దాని గురించి మాట్లాడలేదు, ఎందుకంటే 20 లక్షల కోట్ల జాబుల గురించి నేను మాట్లాడిన, ఎందుకంటే అది మిస్ అనేది 20 లక్షల జాబ్లు అని 20 లక్షల కోట్లు. అది ఇప్పుడు నేను పాయింట్ అవుట్ చేయట్లేదు, ఎందుకంటే పాయింట్ అవుట్ చేశారు కదా దానికి సార్. నేను 20 లక్షల కోట్ల జాబుల గురించి పాయింట్ అవుట్ 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. ఓకే, దాని గురించి అడుగుతా, ఎందుకంటే అది నాకు అర్థమైంది. ఆయన దీన్ని కంపేర్ చేస్తూ జాబులు యాడ్ చేశారు. మనిషి అన్నాక తప్పులు దొరుకుతూ ఉంటాయండి. డెఫినెట్ గా దాన్ని నేను ఎప్పుడు దాన్ని పాయింట్ అవుట్ చేయలేదు. ఇప్పుడు 20 లక్షల కోట్ల పెట్టుబడులు నిజంగానే ఆంధ్రప్రదేశ్కి వచ్చాయా? నేను అదే చెప్తున్నానండి. 20 లక్షల ఉద్యోగాలు 20 లక్షల కోట్ల పెట్టుబడులు అనున్నారు ఆయన. ఓకే 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 ఓకే, ఫస్ట్ దేర్ ఇస్ డెఫినెట్లీ మనం హ్యూమన్ టెండెన్సీలో ఒక మాట దొర్లుతాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలు దొరికినా సరే ఏమనకూడదు, ఏం ట్రోల్ చేయకూడదు. కానీ చంద్రబాబు నాయుడు ఒక మాట అనగానే దాన్ని ట్రోల్ చేస్తూ ఉంటారు. నేను అదే చెప్తున్నా. నేను అంటుంది ఏంటంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండ్ ఉందని మీరు నమ్ముతూ 100% నమ్ముతా, ఉందా? 100% నమ్ముతా. ఇప్పుడు అంత బ్రాండ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ని చూసి రావాలి, కానీ స్థలాలు తక్కువకి ఇస్తున్నా అంటే గూగుల్ రావటం, స్థలాలు తక్కువకి ఇస్తున్నా అంటే ఊరు పేరుని ఉర్సా క్లస్టర్స్కి ఇవ్వటం, ఈ లేదంటే ఎక్కడో బిజినెస్ చేసుకొని, మీకు అందరికీ తెలుసు ఇప్పుడు మనం మాల్స్లోకి వెళ్తాం, మాల్స్ అనే ప్రైవేట్ మాల్స్ ఉంటాయి, లూలు అనే ఒక మాల్కి స్థలాలు ఇవ్వటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడుకి బ్రాండ్ లేదు, కేవలం స్థలాలు ఊరికి ఇచ్చినందుకు వస్తున్నారు అంటున్నారు. దానిపైన మీరు నేను అంటుంది ఏంటంటే, ఒక సీఈఓకి కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ఒక విజన్ ఉంటుంది. రాష్ట్రాన్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి, కంపెనీ ఏ రకంగా డెవలప్ చేయాలని ఒక విజన్ ఉంటుంది. ఓకే, ఆ విజన్లో ప్రాతిపదికన ఈరోజు నా రాష్ట్రానికి 10,000 ఉద్యోగాలు, లేదంటే 200 ఉద్యోగాలు, 100, 200, 500, 1000, 10,000, 5,000 తీసుకోండి. కేటగిరీస్ ఉన్నాయి, దానిలో కూడా ఏపీఐఎస్సీలో కేటగిరీస్ ఉన్నాయి. ఎంత ఉద్యోగాలు ఇస్తే దాని తగ్గట్ట భూములు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలో తప్పేముంది అని అడుగుతున్నా. ఫస్ట్ పాయింట్, లెట్ మీ కంప్లీట్. ఫస్ట్ పాయింట్, పెట్టుబడిదారులకి భూములు ఇవ్వడంలో తప్పేముంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి మన రాష్ట్రంలో నిరుద్యోగ ఉపాధి కల్పిస్తూ మన రాష్ట్రానికి ట్యాక్స్ కడుతుంటే అలా భూములు రూపాయికి ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? లూలు మాల్కి ఎందుకు ఇవ్వాలి సార్? అఫ్ కోర్స్ దే ఆర్ జనరేటింగ్ ఎ రెవెన్యూ ఆన్ ఇట్, దే విల్ పే ట్యాక్సెస్ ఫర్ ఇట్. ఏం జనరేట్ చేస్తారు సార్? ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు. ఒక అక్కడ మాల్ salaries వస్తే ఎంత ఉంటాయి తెలుసా సార్? నేను అంటుంది ఏంటంటే సార్ 2,000 కోట్ల రూపాయల వర్తున్న భూమిని వైజాగ్ సెంటర్లో ఇస్తే వాడు కట్టే మాల్ ఎంత ఉంది? 2 లక్షల కోట్ల రూపాయలకి లేపాక్షి భూములు కట్టబెట్టినప్పుడు ప్రశ్నించలేదు ఎందుకు? ఎవరిని? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డిని. 2 లక్షల రూపాయలకి 2 లక్షల కోట్ల రూపాయల లేపాక్షి భూములు ఈ రోజు వాల్యూ 2 లక్షల కోట్ల రూపాయలు. అది కోర్టులో కేసు వేసుకోవాలి కదా మరి. మరి కేసు వేసుకోండి. మరి మీరు కూడా లూలు భూములకి నేను చెప్తానండి, మీరు అది చెప్పారు కదా కోర్టులో కేసు వేసుకోండి అని. లూలు గ్రూప్ కి ఇన్వెస్టర్స్ కి మేము భూములు ఇచ్చాము, కేసు వేసుకోండి కోర్టులో, కేసు వేసుకోండి. ఆఖరికి నేను చెప్తా, ఉర్సా క్లస్టర్స్ అని మీకు తెలుసా? ఉర్సాది కూడా మాట్లాడదాం. గూగుల్కి రూపాయికే భూములు ఇస్తున్నాము అని వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోర్టులో కేసు వేస్తే హైకోర్టు చివాట్లు పెట్టింది. మీకెందుకు ఇదంతా, భూము రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, వాళ్ళు ఇంత ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టము, రాష్ట్ర ప్రభుత్వానికి అథారిటీ ఉంది, దే కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పి చివాట్లు పెడితే విత్డ్రా చేసుకున్నారు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గూగుల్ విషయంలో జరిగి ఉండొచ్చు. నేను అంటుంది, గూగుల్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, ఓకే, ఏ ఊరు పేరు లేని కంపెనీలు కాదు. ఉర్సా ఏంటి టీసీఎస్ ఊరు పేరు లేని కంపెనీ? గురించి మాట్లాడదాం సార్. నేను టీసీఎస్ గురించి చెప్తున్నా, నేను అదే చెప్తున్నా. ఉర్సా క్లస్టర్కి కూడా వాళ్ళకి వాళ్ళ ఎంప్లాయ్మెంట్, వాళ్ళ కంపెనీని హైదరాబాద్లో రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్టర్ చేసుకున్నామంటే జరిగింది, కానీ దానికి ఏబీ కంపెనీ వచ్చేసి యూఎస్లో ఉంది వాళ్ళకి. సో దాన్ని చూసి పెట్టుబడులు ఇచ్చారు. లెట్ మీ కంప్లీట్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేయండి. సో అది బయటకు వచ్చిన తర్వాత, ఉర్సా క్లస్టర్ బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఆ ఇన్వెస్టర్స్ని పిలిచి మీరు ఏదైతే కమిట్ అయ్యారో ఆ కమిట్మెంట్కి మీరు హానర్ చేస్తున్నారా, దాని ఇన్వెస్ట్మెంట్కి మీరు ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారని మాట్లాడటం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన టైం లైన్లో ఒకవేళ వాళ్ళు కనుక ఆ ఎంప్లాయ్మెంట్ కనుక జనరేట్ చేయకపోయినా, ఆ బిల్డ్ చేయకపోయినా ఆ భూములు ప్రభుత్వం తీసుకెళ్ళిపోతుంది. ఓకే, దానిలో ఎటువంటి లాజిక్ ఏం లేదు. వాళ్ళకి ఏం అమ్మేలా భూములు, వాళ్ళకి లీజ్కి ఇచ్చారు భూములు. ఓకే, 99 సంవత్సరాలు లీజ్కి ఇచ్చారు. అదే అంటున్నా, 99 years లీజ్కి ఇచ్చారు, 60 years లీజ్కి ఇచ్చారు. ఒకసారి ఆ కమిట్మెంట్ ఏంటి, 6 years టర్మ్ కమిట్మెంట్ ఉంది వాళ్ళకి. 6 years టర్మ్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయకపోతే ప్రభుత్వం భూములు లాగేసుకుంటుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశారనుకోండి, ఆ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారనుకోండి, స్టేట్కి ట్యాక్సులు కూడా వస్తాయి, దాని తర్వాత 99 years లీజ్కి వాళ్ళు పనిచేస్తారు. హౌ ఈజ్ ఇట్ రాంగ్? ఒకవేళ వాళ్ళు కట్టకపోతే వెనక్కి తీసుకుంటారు భూములని క్లాజ్లో ఉన్నప్పుడు, ఆ క్లాజ్ చూపించకుండా ఒకవేళ వీళ్ళు 6 yearsలో కనుక ఆ ఇన్వెస్ట్మెంట్ కనుక గ్రౌండ్ చేయకపోతే కనుక ప్రభుత్వం భూములు వెనక్కి తీసుకుంటుంది అని అగ్రిమెంట్లో ఉన్నది చూపించకుండా ఎంతసేపు 99 సంవత్సరాలు లీజ్కి ఇచ్చారు, 99 సంవత్సరాలు లీజ్కి ఇచ్చారు, ఊరు పేరు లేని కంపెనీ లీజ్కి ఇచ్చారని భలే చెప్తారు. కానీ గవర్నమెంట్ అఫిడవిట్లో చాలా క్లియర్గా వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ కనుక వాళ్ళు హానర్ చేయకపోతే, ఆ కంపెనీ గ్రౌండ్ చేయకపోతే, ఆ కంపెనీ ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ కనుక జనరేట్ చేయకపోతే కంపెనీ ఆ భూములు గవర్నమెంట్ ఆ భూములు వెనక్కి తీసుకుంటుంది అనే వర్డ్ ఆ క్లాజ్ ఉన్నప్పుడు అఫ్ కోర్స్ ఉంది అఫిడవిట్లో. మేము అన్ని చూపించాం కూడా. ఐ విల్ సెండ్ యూ కెన్ ప్లే ఇట్ లేటర్. డెఫినెట్లీ విల్ డూ ఇట్. మంచి పని అది. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ అమరావతి డెవలప్ అవుతుంది, అమరావతిని అద్భుతంగా తీసుకెళ్తున్నారు అని చెప్పారు రాజధానికి. నిజంగానే
ప్రతి వర్షాకాలం అయిన తర్వాత చెట్లు కొట్టుకొని వాటర్ బయటికి పంప్ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు వేస్ట్ చేస్తున్నారనేది తెలుస్తుంది. దానిపైన మీరు జగన్మోహన్ రెడ్డి కొంప ఎక్కడ ఉంది? ఎక్కడ? తాడేపల్లి ఎక్కడ ఉంది? ఎక్కడుందండి తాడేపల్లి? జగన్మోహన్ రెడ్డి బోట్లు వేసుకుని తిరుగుతున్నాడు ఏమన్నా బయటకు వచ్చినప్పుడు? ఏదో ఒక దగ్గర ఒక గుంట దగ్గర నీళ్లు పడితే దాన్ని చూపించేసి నానా యాగి చేసే ప్రయత్నం చేశారు. ఆఖరికి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, సచివాలయం రోడ్ల దగ్గర గుంటలు ఉంటాయండి, డెఫినెట్లీ తీశారు కదా, రోడ్లు వేయలేదు కదా, పూర్తి చేయలేదు కదా. ఆ పక్కన తీసినప్పుడు పైప్ వేయడానికి గుంటలు తీశారు, అండర్ గ్రౌండ్ పైప్ వేయడానికి గుంటలు తీశారు. ఏం మునగలేదండి, నేను చెప్తా, ఏం మునగలేదు. అది మేమే చెప్పామండి, చేపలు పడుతున్నా అని చెప్పి నా వీడియోలో చూసి ఉంటారు మీరు. అది రోడ్డు మీద గుంట, స్టిల్ ఆన్ ఇన్స్టాగ్రామ్, మీరు చూడండి. మేము అది మేముగా చేసాము, అది జస్ట్ మేము. మీరు చెప్తుంది ఏంటంటే హైకోర్టుకి వెళ్ళే దారిలో, అమరావతికి హైకోర్టుకి వెళ్ళే దారిలో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేయడానికి గుంటలు తీసాము. అప్పుడు ఆ గుంటలు ఇంకా అండర్ గ్రౌండ్ పైపులు వేసిన తర్వాత గుంటలు పూడ్చలా, ఎందుకంటే పూర్తి కాల, గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఆ గుంటలో నీళ్లు స్టాగ్నెంట్ అయినాయి. దాన్ని పట్టుకొని ఏదో అమరావతి మునిగిపోయిందని ఓ గగ్గోలు పెడుతున్నారు. ఇంకో విషయం కూడా చెప్తాను నేను మీకు. ఈరోజు ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ కరకట్ట దగ్గర కరకట్ట ఇల్లు ముంచాలని చెప్పి గేట్లు మూసేస్తే, ఒకేసారి గేట్లు తెరిస్తే కరకట్ట ఇల్లు కూడా మునగలేకండి. అంటే అంత స్ట్రాంగ్గా, అంత విజన్గా ఈరోజు అమరావతిని ప్లాన్ చేశారు. ఆ రోజుకి ఈ రోజుకి నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిగా ఉండబోతుంది. అది గ్రీన్ క్యాపిటల్గా ఉండబోతుంది. రేపో మాపో అమరావతి కనుక మన భారతదేశానికి రాజధానిగా మారినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిజంగా అంత ముంపు ప్రాంతం కాదన్నప్పుడు దగ్గర 5,500 కోట్లతోటి మధ్యలో చెక్ డ్యామ్లు అవి నిర్మించారని ఎందుకు ప్రపంచ బ్యాంకు రూల్స్ పెట్టింది? నేను అంటుంది ఏంటంటేనండి, షికాగో క్యాపిటల్ ఎక్కడుందండి? సింగపూర్ క్యాపిటల్ ఎక్కడుంది? నది ప్రాంతాల్లోనే ఉంది కదా. నేను అంటుంది ఏంటంటే, మన తెలుగు వాళ్ళకే అంత మంచి క్యాపిటల్ నిర్మిస్తుంది, ఎందుకు అసూయపడుతున్నారో అని అడుగుతా. సింపుల్ క్వశ్చన్ నాకు. సో మీరు క్వశ్చన్ అడుగుతున్నారు, బాగానే ఉంది. సో యాజ్ ఎ జర్నలిస్ట్ యూర్ ఆస్కింగ్ మీ, ఐఎమ్ ఓపెన్ టు ఆన్సర్ దట్. బట్ ఈరోజు ప్రపంచ స్థాయి రాజధాని కట్టాలి, ఒక గ్రీన్ క్యాపిటల్ కట్టాలి అనుకొని సంకల్పించి దానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకుంటూ వస్తుంటే దానిలో ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నాను. వాట్ ఈస్ దట్ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు, డిస్కషన్ ఎందుకు? ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటి సార్? 33,000 ఎకరాలు అన్నారు, దాన్ని 55,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి కలుపుకొని అయింది. మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాలు కావాలంటున్నారు. 1,00,000 ఎకరాలు, 1,00,000 ఎకరాల్లో డెవలప్ చేద్దాం అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటికి తీసుకెళ్తున్నారు 1,00,000 ఎకరాలు? లేదు, నేను చెప్పేది వినండి. 1,00,000 ఎకరాల్లో డెవలప్ చేద్దాం అంటున్నారు. ఎంత పెట్టుబడి కావాలి? సెల్ఫ్ సస్టైన్డ్, గా తను నిర్మించుకుంటుంది అమరావతి అన్న. ఇప్పటివరకు దగ్గర 35,000 కోట్లు మన కన్స్ట్రక్షన్స్కి కానీ, చెట్లు కొట్టేయడానికి కానీ, వాటర్ పంపింగ్ కానీ వాడారు. ఎన్ని సంవత్సరాల్లో రాజధాని కంప్లీట్ చేయగలుగుతాం ఇలా అయితే అనేది ఇప్పటికూ మళ్ళీ భూమి సేకరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కదా. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మీరు ఎప్పుడైనా ఇల్లు కట్టుకున్నారండి? కట్టామండి. కట్టారు కదా. ఎన్ని సంవత్సరాలు పట్టింది ఒక ఇల్లు కట్టడానికి? సో 3 నుంచి 6 నెలలు పడుతుందండి. అంతే. 3 months కట్టేశారు ఇల్లు మీరు? 3 to 6 months. 6 months లో కట్టేశారు. చిన్న చిన్న ఇల్లు, పెద్ద పెద్ద ఇల్లు కదా. ఒక చిన్న సామాన్యంగా యావరేజ్ తీసుకుంటే సంవత్సరం పడుతుంది అనుకోండి. ఇల్లు మొత్తం కట్టడానికి సంవత్సరం పడుతుంది. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎలక్షన్స్కి వెళ్ళేటప్పటికి మేము ఐఏఎస్ క్వార్టర్లు, ఐపీఎస్ క్వార్టర్లు, సెక్రటేరియట్ ఆఫీసెస్ క్వార్టర్లు, హైకోర్టు క్వార్టర్స్ కట్టాం. ఎవరైనా మీరు కాదంటారా? తాత్కాలికం కదా మీరు కట్టినవి క్వార్టర్స్. మేము కట్టామంటున్నాం. ఓకే, పూర్తి చేయలేదు. కట్టామా కట్టలేదా జస్ట్ అడుగుతున్నాం మిమ్మల్ని. కట్టారు కదా, గుడ్. మీరు కట్టలేదు అంటే కనుక మన ఇద్దరం వెళ్దాం, మీరు దూకండి ఫస్ట్, దాని తర్వాత నేను దూకుదాం అనుకున్నా. ఓకే, ఈరోజు సెక్రటేరియట్, తాత్కాలిక సెక్రటేరియట్ కట్టాం కదా, టెంపరీ సెక్రటేరియట్ కట్టాం కదా, హైకోర్టు కట్టాం కదా. ఈ టెంపరీ సెక్రటేరియట్ కూడా ఖచ్చితంగా వేరే ఆఫీసులకి ఉపయోగిస్తారు. సెక్రటేరియట్ గవర్నమెంట్ బిల్డింగ్స్కి వాళ్ళకి స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ స్ట్రక్చర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సపరేట్ అయిపోయిన తర్వాత ఎక్కడో దగ్గర యంత్రాంగం మొత్తం కూర్చొని పనిచేయాలన్నట్టుగా ఆ బ్యూటిఫుల్ టెంపరీ కూడా చాలా బ్యూటిఫుల్గా కట్టారు. అంటే పర్మనెంట్, అది సెక్రటేరియట్కి టెంపరీ కానీ స్ట్రక్చర్ పర్మనెంటే, అది వేరే ఆఫీసులకి యూజ్ చేసుకుంటారు అది. ఓకే, అలానే మెయిన్ ఒరిజినల్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మొత్తం యంత్రాంగం మొత్తం అక్కడ మూవ్ అవుతారు. సో ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉన్నప్పుడు హైకోర్టు కానీ, మనకి కావాల్సిన సీఎం ఆఫీస్ కానీ, ఇవన్నీ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్ అనేవి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ స్ట్రక్చర్స్ అయితే వేసారో అవి స్కూళ్ళకి లేదంటే వేరే గవర్నమెంట్ ఆఫీసర్కి వాడుకుంటారు. దాని తప్పేం లేదు. ఈరోజు గత 3 years అంటే మన గవర్నమెంట్ 2014 గవర్నమెంట్ వచ్చిన 2016 నుంచి ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేశారు. ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసి 3 yearsలోనే
ఆ కొలిక్ తీసుకొచ్చారు. అంటే రోడ్లు వేయటం కానివ్వండి, ఒక చదువును చేయటం కానివ్వండి, ఆ బిల్డింగ్లు కట్టంగా హైకోర్టు ఇవన్నీ కట్టంగానే కొలిక్ తీసుకొచ్చారు. 2019లో గవర్నమెంట్ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిందో జగన్మోహన్ రెడ్డి ఏం చేసి ఉండాలి, ఆ క్యాపిటల్ని కంటిన్యూ చేసి ఉండాలి. కంటిన్యూ చేయకుండా ఆ క్యాపిటల్ని చంపేసి టోటల్గా చంపేసేసి ఎలక్షన్కి వెళ్ళే ముందు రైతులకి ఏం చెప్పాడు, నేను రెసిడెన్షియల్లో మీకు 200 గజాలు ఎక్కువిస్తా, కమర్షియల్లో 100 గజాలు ఎక్కువిస్తా అని చెప్పి వాళ్ళని మోసం చేసి వాళ్ళతో ఓట్లు వేయించుకున్నారు. ఆఖరికి అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ గెలవాల. ఎందుకు గెలవాలా? జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి మోసపోయారు అక్కడ ఉన్న రైతులు. ఏ రకంగా మోసపోయారో మనం చూసాం. దాని తర్వాత 3 రాజధానులను కనీసం ఒక్క రాజధాని కూడా కట్టాలి. ఆ రోజు 5 సంవత్సరాలు కాలవ్యాపనం చేశారు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చదువు చేయడానికి దాదాపు సంవత్సరం పట్టింది మొత్తం అంతా. అంటే జంగిల్లాగా తయారైంది మొత్తం అంతా. మేము ఆల్రెడీ ఒక ఫేస్ చేసి పెడితే అది మొత్తం జంగిల్లాగా తయారైనాయి. పెద్ద పెద్ద పాములు, పెద్ద పెద్ద ఏవో చూశారు మేము అన్నీ కూడా. సో అవంతా క్లియరెన్స్ చేసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ 24/7 కన్స్ట్రక్షన్ చేయడానికి మొత్తం యంత్రాంగాన్ని మొత్తం దింపుతున్నారు అక్కడ. సో ఇట్ టేక్స్ టైం. క్యాపిటల్ ఈజ్ నాట్. ఒక్క నిమిషం. ఆ రోజు సైబరాబాద్లో హైటెక్ సిటీ ఒకటి కట్టగానే మిగతా అన్నీ ఒకదానికి వచ్చి గత 15 to 20 yearsలో ఈరోజు సైబరాబాద్ ఈ రకంగా ఉంది. సో 1 dayలో 1 yearలో 5 yearsలో కాదండి. ఒక్కొక్కటి పునాది వేసుకుంటూ వచ్చి ఒక్కొక్కటి కట్టుకుంటూ వస్తారు. కట్టుకున్న తర్వాత వచ్చిన తర్వాత మిగిలిన భూమి సెల్ఫ్ సస్టైన్, సెల్ఫ్ ఫైనాన్స్డ్ అంటారంటే ఈరోజు సైబరాబాద్లో 1/MSN కంపెనీకి 210 కోట్లకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 160 crores అమ్మారు. హైటెక్ సిటీ పరిధాల్లో 4 ఎకరాలు 5 ఎకరాలు అమ్మారు. అది ప్రభుత్వ భూమే కదా. సో ప్రభుత్వ భూమి ఆ రోజు ఆ చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ పెట్టిన రోజుల్లో ఆ రోజు ఎకరం విలువ నాకు తెలిసి మ్యాక్సిమం 10 లక్షల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. ఆ రోజుల్లో 10 లక్షల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. ఈరోజు 160 కోట్లకు పలికింది అంటే ప్రభుత్వం భూమి మొత్తం సేకరించి అక్కడ పెడితే ప్రభుత్వమే అమ్ముకుందిగా భూమిని. సో రేపు కూడా అమరావతిలో కూడా ఈ 1,00,000 ఎకరాలు సేకరించిన తర్వాత కూడా ఎయిర్పోర్ట్కి ఇంత కావాల్సి వస్తుంది. మళ్ళీ కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనుకుంటున్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ చిన్న ఎయిర్పోర్ట్ అని కాదు, అమరావతిలో కొత్త ఎయిర్పోర్ట్ కట్టాలనుకుంటున్నారు. దానికి అలా అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చడానికి ల్యాండ్ పూలింగ్ చేసి మిగిలిన భూమి ప్రభుత్వం దగ్గరే ఉంటుంది తప్పితే వేరే ఎవరి దగ్గరికి వెళ్ళరు. ప్రభుత్వం ఎప్పుడైతే ఇది మొత్తం బిల్డ్ అయిన తర్వాత అవసరాలకు అనుకూలంగా ప్రభుత్వం అమ్ముకుంటూ వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం కలుగుతుంది. దట్ ఈస్ సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్. ఓకే. సో అన్నీ ఒక ఓవర్ నైట్లో అయిపోవు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రేపు ఎలక్షన్స్కి వెళ్ళే టైంకి ఒక కొలికి తీసుకొస్తామని చెప్తున్నారు. పోలవరం పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా దాని మీద ఉంటాం మేము. విల్ హానర్ దాట్. పోలవరం హైట్ తగ్గించవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరు తగ్గించారు హైట్? 145 నుంచి ఎవరు తగ్గించారు హైట్? తెలుగుదేశం ప్రభుత్వం తగ్గించిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తగ్గించిందా? తెలుగుదేశం ప్రభుత్వం తగ్గించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైట్ తగ్గిస్తున్నట్టు జీవోలు తీసుకొచ్చి దాన్ని అప్రూవ్ చేశారు. దాన్ని అవునా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జీవో తీసుకొచ్చి హైట్ తగ్గించిందనే మాట వాస్తవం కాదో మీరు తెలుసుకోండి. ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్. నాకు తెలిసింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తగ్గిస్తున్నారు. తగ్గించలేదు. జగన్మోహన్ రెడ్డి తగ్గించాడు దాని హైట్. షూర్, అది 100% షూర్. ఒకసారి నేను క్లారిటీగా మీకు ప్రూఫ్స్ పెడతాను ఒక విషయంలో. డెఫినెట్ గా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే విజనరీ అంటే మనకి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తగ్గిస్తారు అది కూడా పెట్టండి పక్కన. డెఫినెట్ గా, నో ప్రాబ్లం. అవి మనకి తనమనాలి వెళ్ళండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ, ప్రజల కోసం ఎంతో చేశారు ఏం చెప్తూనే చేశారు కదా. మీ వర్షన్ సార్, నా వర్షన్ నేను చెప్తాను. మీకు కనిపించట్లేదా అని అడుగుతున్నా. అంటే నేను ఇప్పుడు ప్రశ్న అడగాలంటే దాని కంక్లూజన్ మీరు చెప్పాలి. ఓకే, చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు 1-2 సొంత చెప్పగలరా మీరు? చాలా ఉన్నాయి సొంత. చాలా ఫీ రీఎంబర్స్మెంట్ తీసుకోండి. ఫీ రీఎంబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించింది కాదు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. రాజశేఖర రెడ్డి హైలైట్ చేసుకున్నాడు దాన్ని. ఓకే. 108 కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు సత్యం రామలింగరాజుతో వేసిన స్కెచ్ని తీసుకొచ్చి ఎలక్షన్ తర్వాత రాజశేఖర రెడ్డి హైలైట్ చేసుకున్నాడు 108ని కూడా. ఓకే. సో నేను అంటుంది ఏంటంటే ఈరోజు ఫౌండేషన్ వేస్తే ఆ రోజు ఫౌండేషన్ తీసుకొచ్చి మేము చేసామని చెప్పుకునే బాధ్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నాడు. అదే మాట కాదు సార్, మీరు చెప్పేది నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకు నమ్మబుద్ధి కావట్లేదు? 108 సత్యం రామలింగరాజు ఆ మాట అన్నాడా లేదా? ఈ 108 కాన్సెప్ట్ వాజ్ బీన్ డిజైన్డ్ ఇన్ మిస్టర్ నాయుడుస్ గవర్నమెంట్ అనే మాట అన్నాడా లేదా? అన్నారా? 100% అన్న. మీరు యూట్యూబ్లో చూసుకోండి. దట్ ఈస్ డిజైన్డ్ బై మిస్టర్ నాయుడుస్ గవర్నమెంట్. ఫీజు రీంబర్స్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఎలక్షన్ టైంలోకి వెళ్ళినప్పుడు ఎలక్షన్ పథకాల్లో 1999లో 2003లో 1999 గెలిచిన తర్వాత 2003లో ఎలక్షన్కి వెళ్ళే ముందు విద్యార్థులకి
వాళ్ళ ఫీజు కాలేజీలకే పే చేస్తామని చెప్పే పథకం 2003లో తీసుకొచ్చారు ఆయన. ఎలక్షన్ వెళ్ళే క్యాంపెయిన్లో తీసుకొచ్చారు. దాన్ని వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్గా 2004 ఎలక్షన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాడుకున్నారు దాన్ని. ఓకే, ఫీజు రింబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి సరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీదే ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏదో చెప్పారు 108 కూడా సత్యం రామలింగరాజు గారు డిజైన్ చేసిన సత్యం కంపెనీతో కోయలేషన్ అయ్యి ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దాన్ని డిజైన్ చేస్తే ఎలక్షన్ల టైంలో ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని క్యాచ్ చేసుకొని దాన్ని మంచిగా తీసుకెళ్ళాడు జనాల్లోకి. ఓకే, ఇప్పుడు నేను ఇంకా సార్ అంటే ద లాడ్ ఆఫ్ దిస్ థింగ్స్ రైట్. పిల్లలకి పోషకాహారం దగ్గర నుంచి అది కూడా రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారా, పిల్లల పోషకాహారం పథకం కూడా. మంచినీటి తాగునీటి పథకాలు, 2 రూపాయలకే కిలో బియ్యము, ఎన్టీ రామారావు గారిది కానీ చంద్రబాబు నాయుడు గారిది కానీ. ఎన్టీ రామారావు గారిది, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు రూపాయి కిలో బియ్యం పెట్టారు కదా తర్వాత వచ్చిన తర్వాత. చెప్తున్నా, ఇలా చాలా పథకాలు ఉన్నాయి. అంగన్వాడీ కానివ్వండి, మహిళలకి సంబంధించిన వింగ్ ఒకటి, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ఇట్, ఆ పథకాలు కానివ్వండి, ఇక చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఇన్ని జరిగినప్పుడు సార్ నాడు నేడు అనే ఒక కాన్సెప్ట్ స్కూల్లోకి వెళ్ళి కూర్చొని మీకు స్కూల్ని ఇలా తయారు చేసింది కానీ నాడు నేడు కానీ ఇలా తయారు చేసింది లోకేష్ గారే మంత్రి గారు అంటూ జగన్మోహన్ రెడ్డి పథకాల క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు? ఓకే, నాడు నేడు స్కూల్కి సంబంధించింది ఏదైతే లోకేష్ గారు వెళ్ళిన స్కూల్కి లోకేష్ గారు స్వయంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని డబ్బులు కేటాయించి చేయించిన స్కూల్ అది. గత 15 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా ఎక్స్పీరియన్స్లో కానీ అంత ముందు కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వ స్కూళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రూపుదిద్దుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు నేడులో స్కూల్స్ మీరు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు దీన్ని నమ్మరు సార్. ఎందుకంటే మీరు నేను చెప్పేది నమ్మరు కాబట్టి ప్రజలకి కళ్ళెదురుగా ఆ స్కూల్స్ కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదంతా ఆ బోర్డ్స్ కానీ డిజిటల్ బోర్డ్స్ కానీ ఇప్పుడు మన టీడీపీ గవర్నమెంట్ వచ్చి 19 నెలలు అవుతుంది, ఇప్పటికీ 8th క్లాస్ వాళ్ళకి ట్యాబ్స్ కానీ ఏమి ప్రొవైడ్ చేయలేదు. అంటుంది ఏంటంటే బైజూస్ కాన్సెప్ట్లో తీసుకొచ్చి ట్యాబ్స్ ప్రొవైడ్ అని దాని ఎంత పెద్ద స్కామ్ ఉందో మీకు తెలుసు ఆ సంగతి. మీరు ఒప్పుకోకపోయిండొచ్చు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉంటే ఆయన మేము ఏది చెప్పినా సరే మీరు నమ్మే పరిస్థితిలో ఉంటారు. తప్పు సార్, మన సబ్జెక్ట్ ఎవరికి వెళ్ళాలి చూస్తున్న వాళ్ళకి 100%. అది ఇంపార్టెంట్. 100%. నేను అంటుంది ఏంటంటే నాడు నేడు విషయంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో స్కూల్స్ రెనోవేషన్ చేయడానికి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు. ఓకే, డెఫినెట్లీ వాళ్ళు ఒక 10% 20% చేసి ఉంటారు, కాదని నేను అంటలా. కానీ మేము వచ్చిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేసాం, ఎక్కడ బ్రేక్ చేయలే. ఓకే, ఒక పథకాన్ని ఆ రోజు వాళ్ళు మొదలుపెట్టుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేసే ప్రయత్నం చేశాం. లెట్ మీ కంప్లీట్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 2019 కూడా ఎంతో బడ్జెట్ కేటాయించి ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను డెవలప్ చేయడానికి ఎన్నో బడ్జెట్లు కేటాయించారు, కొన్ని చేశాము. అదేవిధంగా 2014 to 19లో ఇంకోటి కూడా చెప్తా, ఎంతోమంది ఎన్ఆర్ఐలు కొన్ని స్కూల్స్ అడాప్ట్ చేసుకొని మేము ఎంతో దాన్ని చేయించాం. తెనాల్లో కానివ్వండి, ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఒక స్కూల్ అడాప్ట్ చేసుకొని. ఐ డెంట్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు డూ ఇట్. ఇఫ్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్. ఓకే, మైన్ ఈజ్ అ డిఫరెంట్ లీగ్ ఆల్ టుగెదర్. ఓకే, మనం చేయాల్సింది వేరే దగ్గర చేస్తున్నాం. ఓకే, సో ఎంతోమంది ఎన్ఆర్ఐలు వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని ఒక 10 మంది ఎన్ఆర్ఐలు 12 మంది ఎన్ఆర్ఐలు కలిసి ఆ స్కూల్ని డెవలప్ చేశారు. 10 లక్షల రూపాయలు ఎన్ఆర్ఐలు పెడితే ఆనాటి ప్రభుత్వం 10 లక్షలు యాడ్ చేసి 20 లక్షలు ఫండింగ్ ఇచ్చి స్కూల్ డెవలప్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఓకే, జగన్మోహన్ రెడ్డి హయాంలో 10 లక్షల రూపాయలు స్కూల్ మీద ఖర్చు పెడితే దాదాపు 5 లక్షల రూపాయలు వాళ్ళు నాయకులు కానివ్వండి ఇతర కానివ్వండి డబ్బులు పాడైపోయినాయి అనే. అలా అయితే ఇప్పుడు పార్టీలు గెలిచేవాళ్ళు. నేను అదే చెప్తున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు లేక ఓడిపోయాడని మీరు అనుకుంటున్నారా? డబ్బులే కదా మీరు అన్న, కార్యకర్తల దగ్గర ఎక్కడ ఉండే డబ్బులు? నేను ఏ పార్టీలో ఏ కార్యకర్తకి డబ్బులు ఉండవండి. అది వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి. పార్టీలో ఏ పార్టీ కార్యకర్త అయినా సరే ఆ పార్టీ మీద అభిమానంతో ఆయన పార్టీకి పనిచేస్తారు తప్పితే వాళ్ళని డబ్బులుండి ఏం పార్టీలకు పనిచేయరు. వాళ్ళు డబ్బులుంటే బిజినెస్లు చేసుకుంటారు కదా, వాళ్ళకి అభిమానం ఉంటుంది. ఆ అభిమానం ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దానిలో ఐ డోంట్ సీ ఎ ప్రాబ్లం ఎట్ ఆల్. అంటే మీరు చెప్పినంత ఓకే. ఆ పథకం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పథకాన్ని లోకేష్ గారి పైన
పేరు పైన చెప్పడం ఎంతవరకు కరెక్ట్? లోకేష్ గారి పేరు మీద చెప్పలేదండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు ఆ స్కూల్కి వెళ్ళారో ఆ స్కూల్ డెవలప్ అయింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఫండ్స్ కేటాయించి దాన్ని డెవలప్ చేశారు. డెవలప్ నాడు నేడు అని టేబుల్స్ కి స్టిక్కర్ అంటించాల్సిన అవసరం ఏంటి? మేము అంటించలేదంటే ఆల్రెడీ ఉన్నవి అవి, మేము పీకలేదు. నేమ్ మార్చేశారు కదా, నేమ్ మార్చేసిన స్టిక్కర్ పెట్టారు కదా అందులో. నాకు తెలిసి ఐ డెంట్ సీ ఇట్ మేబీ, బట్ ఆ రోజు లోకేష్ గారు వెళ్ళిన స్కూల్ మాత్రము ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఫండ్స్ కేటాయించి డెవలప్ చేసిన స్కూల్ అది. ఆ స్కూల్కి వెళ్ళి నేను డెవలప్ చేశాను ఈ స్కూల్ అని చెప్పడం తప్పేముంది? పథకమే తీసుకొచ్చామని చెప్పారు లేకని అక్కడ. ఇప్పుడు సార్, ఇప్పుడు స్కూల్స్ వదిలేద్దాం, ఇప్పుడు అన్ని పథకాలు పేర్లు మార్చడం ఎందుకుని? అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు మార్చాడు మరి? ఎప్పుడు అందుకు అడగలేదు? ఏం మార్చాడు ఆయన? చాలా మార్చాడు. ఎన్టీఆర్ యూనివర్సిటీని తీసుకొచ్చి వైఎస్ఆర్ యూనివర్సిటీ పెట్టాడు. తప్పే, ఎన్నో మార్చాడు, ఒకటి కాదు చాలా మార్చాడు. అదే అంటున్నా, నేను అంటుంది ఏంటంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ పథకాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పథకాలు అంత గొప్పగా ముందుకు వెళ్ళేటట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ఏం? జగన్మోహన్ రెడ్డి ఏం పథకాలు తీయలేదండి. మేము తెచ్చిన పథకాలకి జగన్మోహన్ రెడ్డి పేరు మార్చుకున్నాడు. ఆ పథకాలకు మళ్ళీ మేము పేరు మార్చుకున్నాము. వాలంటరీ వ్యవస్థ తీసేశారు. అది తీసేసామని చెప్తున్నాం, మేము మార్చుకోలేదు. వాలంటరీ వ్యవస్థ మేము అడాప్ట్ చేసుకోలేదు. 10,000 ఇస్తాని ఉగాది కానుకని చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడారు? అది మేము మా గవర్నమెంట్ లోనే ఇచ్చామండి. ఏమిచ్చారు? పండగ కానుక అని చెప్పి మా గవర్నమెంట్ లోనే ఇచ్చాము. వాలంటీర్స్ కి తీసేమో ఉగాది కానుక నేను వచ్చిన తర్వాత 10,000 చేస్తానని చెప్పింది కదా చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి మాట్లాడుతున్నారు. చెప్పుంటారేమో, ఐ డోంట్ నో అబౌట్ ఇట్. మేబీ చెప్పుంటారేమో, ఐ డోంట్ నో అబౌట్ ఇట్. ఇఫ్ ఐ నో ఐ వుడ్ హావ్ టాక్ అబౌట్. ఇప్పుడు పీపీపీ పద్ధతి ఉంది. పీపీపీ పద్ధతి పైన మీ ఒపీనియన్ ఏంటి? P4 సిస్టమ్. P4 సిస్టమ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? కానీ ప్రజలు ప్రైవేటు గవర్నమెంట్ పార్ట్నర్షిప్ లో తీసుకొస్తున్నారు. ఇప్పుడు పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ప్రభుత్వ యూనివర్సిటీస్ నిర్మిస్తే ప్రాబ్లం ఏంటి? ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి. ప్రైవేట్ వాళ్ళకి ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక, ప్రభుత్వం కట్టలేక, అంత ఫండింగ్ చేయలేక ప్రైవేట్ వాళ్ళని కట్టమని చెప్పి వాళ్ళకు 20 years 30 yearsలో దాన్ని మేనేజ్ చేసే వెసులుబాటు ఇచ్చి గవర్నమెంట్ మొత్తం ఎవ్రీథింగ్ గవర్నమెంట్ కంట్రోల్. భూమి గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది, దానిలో నామ్స్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటాయి. ఓకే, దాని మీద మొత్తం రైట్స్ అన్ని గవర్నమెంట్కి ఉంటాయి. ఓన్లీ మేనేజ్మెంట్ మాత్రమే ప్రైవేట్ వాళ్ళు చేస్తారు. సాలరీస్ కూడా గవర్నమెంట్ వేస్తారు. ప్రైవేట్ వాళ్ళు మాత్రమే సాలరీస్ కూడా గవర్నమెంట్ వేస్తారు సార్. ఎందుకు గవర్నమెంట్ వస్తుంది? ఆ 30 years ఏదైతే వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారో ఆ మేనేజ్మెంట్ వర్క్ మాత్రమే వాళ్ళకి బెనిఫిట్ వచ్చేలాగా ఉంటుంది. ఒక కంపెనీ కట్టినోడు కానీ, ఒక భూమి కట్టినోడు కానీ, లేదంటే ఒక బిల్డింగ్ కట్టినోడు కానీ ఫ్రీగా ఏం కట్టడు కదా. దే హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ కదా. ఆబ్వియస్లీ నేను అంటుంది, మీరు ఇల్లు కట్టుకోవాలంటే మీ సొంత డబ్బులు పెట్టి కట్టుకోవాలి కానీ వేరే వాడు డబ్బులు పెట్టి వస్తే వాడు ఇంట్లో ఉంటాడు కదా. నేను అదే అంటున్నాను, మన సొంత ఇల్లు మనం కట్టుకోవాలి సార్. 3 లక్షల కోట్లు అప్పు చేసి సంవత్సరం బడ్జెట్ మళ్ళీ 3 లక్షల కోట్లు పెట్టుకొని కేవలం 5,000 కోట్లు ఒక మెడికల్ సిస్టమ్కి మనం సెట్ చేయలేకపోతున్నాం అంటే దీన్ని విజనరీ అనాలా, చేతకంతనం అనాలా? చేతకంతనం ఏం లేదు. మరి 3 లక్షల P4 మోడల్ మరి P4 మోడల్ గవర్నమెంట్ కూడా నడవచ్చు కదా. అదే చెప్తున్నా, P4 మోడల్ ని నరేంద్ర మోదీ గారు ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు? P4 మోడల్ నరేంద్ర మోడీ అడాప్ట్ చేసుకున్నారంటే ఎందుకు అడాప్ట్ చేసుకున్నారైనా? ఎందుకు చేసుకున్నారు చెప్పండి. నేను అడుగుతున్నాను. అందుకే కదా సార్, అందుకే కదా ట్యాంకులు సారీ ఎయిర్పోర్ట్లు రోడ్లు అన్ని కూలిపోతుంది. మీరు చూడలేదా నార్త్ లో? నేను అంటుంది ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల కూలిపోతుంది. అంటే నేను అంటుంది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల కూలిపోవడం కాదు, దానిలో కమిషన్లకు అకృతిపడి చేయడం వల్ల కూలిపోతుంది. ఇక్కడ నేను మళ్ళీ చెప్తాను ఒక నిమిషం. ఇక్కడ కూడా ఎవ్రీ కన్స్ట్రక్షన్, ఎవ్రీ సింగిల్ బ్రిక్, ఎవ్రీ సింగిల్ క్వాలిటీ ఈస్ బీన్ మానిటర్డ్ బై గవర్నమెంట్. అలాగే మానిటర్ చేసి తాత్కాలిక సచివాలయాలు కడితే వాటర్ ఏం కాలేదండి. తాత్కాలిక సచివాలయం వాటర్ ఏమి రాలేదు. హైకోర్టులో వాటర్ రాలేదు, సచివాలయ వాటర్ రాలేదు. వీళ్ళంతా కూల్చి దాని పైపులు కోసేసి పైపుల ద్వారా వాటర్ తీసుకొచ్చి అంత అరాచకం చేశారు. ఎలక్షన్ స్టంట్ అదంతా. ఆ రోజు ఖచ్చితంగా సిట్టేసి మొత్తం బయట పెట్టారు. మీరు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఇక్కడ నా దగ్గర చెప్పొద్దండి. ఎందుకంటే వాళ్ళేదో వాటర్ తీసుకొచ్చారు, వాళ్ళేదో కూలిపోయింది. అంటే నేను అంటుంది ఏంటంటే అంత మంచి స్ట్రక్చర్ వేసి అంతా చేస్తే అప్పుడు వరకు ఏ రోజు వాటర్ రాంది కరెక్ట్గా ఎలక్షన్ ముందు పైపులు కోసేసి క్లియర్గా పైపులు కోసారని తెలిసినా సరే వాటర్ లీకేజ్ ఉంది పైనుంచి అని చెప్తారు. పైనుంచి వాటర్ లీకేజ్ ఎక్కడా లేదు కదరా బాబు అని చెప్పి లైవ్లో చూపించిన, పైపులు కోసేసారని లైవ్లో చూపించిన వాస్తవాల చిత్రీకరించి పదే అబద్ధాలు నిజాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉంటుంది, వైసీపీ వాళ్ళు పైపులకు వస్తారు. మన గవర్నమెంట్ ఉంటుంది, తిరుమల తిరుపతి దేవస్థానానికి పైకి గోపురం పైకి ఒకటి ఎక్కి కొడతాడు. మన గవర్నమెంట్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసేమో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లాగా ఒక నమ్మాలి బూతులు తిడితే వాడిని చంపేయటము మాకు రాదండి.
చట్టం విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. నిన్న అంబటి రాంబాబు బూతులు తిట్టలేదా చంద్రబాబు నాయుడు గారిని? తిట్టాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు భార్యను తిట్టారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు అమ్మని తిడుతున్నారు. ఇదే మాట నిన్న అంబటి రాంబాబు అన్న మాట ఒకవేళ నేను డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ పార్టీకి సంపేసి ఉండేవాడు మమ్మల్ని గవర్నమెంట్ లో ఉంటే. అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఎవరు జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదా? ఏమని తిట్టారు? సైకో అని తిట్టారు. సైకోని తిట్టడం కాదు, సైకోని మీరు ప్రాపగండా చేస్తున్నారు. కానీ బోస్డికే అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? ఏమో సార్ నాకు తెలియదు. మీకు తెలియదు కదా? బోస్డికే అనేది హిందీలో, నార్త్ ఇండియాలో మన దగ్గర హిందీలో చాలా సర్వసాధారణంగా చిన్న బూత్గా మాట్లాడుకుంటారు. అది బూతే కదా, అది బూతే. అది నేను కాదనట్లేదు. డిడ్ ఐ సే ఇట్స్ నాట్ ఎ బూత్? ఇట్ ఈస్ ఎ బూత్, బట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ బిగ్ బూత్ వాట్ హీ సెడ్. బూతుల్లో రేంజెస్ ఉంటాయి. ఆయన చెప్పిన అమ్మని తిట్టినట్టు కాదు బూత్. అది ఎవరిని తిట్టారు? జగన్మోహన్ చెప్పాడు కదా. బోస్డికేకి నేను ఉచ్చరించలేను కానీ బోస్డికేకి మీనింగ్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. చూడలేదా మీరు? ఇప్పుడు అది బూత్ కాదు మరి. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తిట్టించాం కదా. నేను అంటుంది ఏం తిట్టించామండి? బోస్డికేకి అమ్మని తిట్టడానికి తేడా లేదా అండి? ఏం మాట్లాడుతున్నారు? అమ్మని ఎవరిని తిట్టారా? అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారు అమ్మని తిట్టలేదా? తప్పది, అది ఎవడైనా యాక్సెప్ట్ చేయడు. నేను అదే చెప్తున్నా. మేము ఆ రోజు నేను చెప్తున్నానండి, మేము ఏ రోజు కూడా ఒక థిన్ లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటలా ఏ రోజు కూడా. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా మేము సైకో అంటామో లేదా పనికి మాలినోడు అంటామో ఇంకేమో అంటాం కానీ అంటారు. నేను బోస్డికే ఇస్ నాట్ అ బ్యాడ్ వర్డ్. ఐమ్ టెలింగ్ యూ. సర్వసాధారణ అరే భయంచోత్ అనుకుంటారు, ఓకే, పంజాబీస్ అంటారు ఆ మాట, వాళ్ళ కామనే కదా అది. తెలుసు నాకు. నేను అంటుంది అదేనండి. వాళ్ళకి అది బూత్ కాదు. బోస్డికే అంటే పెద్ద బూత్ కాదు. ఎన్ని సినిమాల్లో ఉన్నాయండి బోస్డికే అంటే? ఆ కల్లు చిదంబరం గారు ఎన్నిసార్లు తిట్టారు బోస్డికే అని? మరి ఆ రోజు సినిమాల్లో యాక్సెప్ట్ చేసిన వాళ్ళు, సినిమాలు ప్రజలందరూ సినిమాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు అంబటి రాంబాబు బూత్ కూడా యాక్సెప్ట్ చేయండి. అయితే మేము కూడా తిడతాం, యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు మరి తిట్టొద్దనే కదా అంటుంది మీరు. నేను మరి అంటారు అప్పుడు సినిమాలో బోస్డికే అనే మాట జగన్మోహన్ రెడ్డి దానికి అర్థం చెప్పింది అర్థం కాదు అని అంటున్నానండి. ఇక్కడ ఉన్నారు ఆయన పాత్రుడు, ఆయన తిట్టలేదా? పుట్టిన కొడుకు అని తిట్టలేదా? పుట్టిన కొడుకుకి ఈజ్ దట్ రియల్లీ బూతు? పొట్టోడా అని అంటానండి. అది బూతా మీకు? కాదా, పుట్టిన కొడుకు అంటే బూత్ కదా. అరే పొట్టోడు వాళ్ళ భాష యాస పట్టి వెళ్తూ ఉంటారండి. ఓకే, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ప్రాంతంలో నా కొడుకు యారా యాదవ సన్నాసి పనికి మాలినోడా ఇవన్నీ ఒక్కొక్క యాసలో ఒకటి ఉంటాయి. మా గుంటూరు దగ్గరకు వచ్చేవానికి ఏంద్రా లంబడి కొడక అంటారు. అది బూతన్. మామూలుగా మా తాత కూడా తిడతాడు, ఎరా లంబడి కొడక అంటారు. కామత్తి బూత్ వస్తే ఎవరో బాబాయ్లు అంటుంటారు, ఎవరైనా రోడ్డు మీద ఆ లంబడి కొడుకు ఇట్లా మాట్లాడుతున్నారా అంటారు. సో దట్ ఈస్ ఎ వెరీ కామన్లీ యూజ్డ్ వర్డ్, బట్ నాట్ లైక్ వాట్ ఎస్టర్డే మాట్లాడిన మాటలు, ఆయన చెప్పిన మాటలు మాట్లాడారు. మీరు అంటుంది ఏంటంటే మాట్లాడిన మాట మీరు చూడలేదా? అంబటి రాంబాబు గారిని తిట్టిన మాట, అంబటి రాంబాబు గారిని తిట్టిన మాట చూడలేదా? ఏమని తిట్టారు అంబటి రాంబాబు గారిని చెప్పండి. అతన్ని చాలా దారుణంగా ఇంతకన్నా ఘోరంగా తిట్టింది ఒక మహిళ. నిన్న తిట్టిన తర్వాత ఆవేశం కాదు, తిట్టక ముందే ఆవిడ తిట్టింది. ఒకసారి వింటారా? తప్పకుండా వింటాం. అదే అయిన తర్వాత అండి, ఆడి బూతులు తిట్టెళ్ళిన తర్వాత మీరు ప్రాపగండా చేయొద్దు దయచేసి చెప్తున్నా. అది ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ జరిగింది. అంబటి రాంబాబు తిట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. మీరు భలే ప్రాపగండా చేస్తున్నారు. ఇందాక నుంచి ఏమనకపోయినా వీళ్ళన్నారు అని అంటున్నారు. ఖచ్చితంగా అంటామండి, ఎందుకనవు? భావోద్వేగాలు ఉండవా జనాలకి? ఇప్పుడు కోర్టు అందుట్లో ఆవు నెయ్యి, ఆవు ఈ కలవ దీని గురించి చెప్పండి. ఫస్ట్ దీని గురించి మాట్లాడండి మీరు. టాపిక్ డైవర్ట్ అవట్లే నేను. ఇప్పుడు అవి లేవు అని చెప్పి తీర్పిచ్చింది. ఎక్కడ తీర్పు ఇవ్వలేదు. తీర్పు ఎక్కడ ఇవ్వలేదు. డోంట్ మిస్గైడ్ ద పీపుల్. సారీ, తీర్పు కాదు. ఇప్పుడు సిట్ చార్జ్ షీట్ లో అందుట్లో జంతు కొవ్వు కానీ, ఆవులకు సంబంధించి, దున్నపోతులకు సంబంధించిన, చేపలకు సంబంధించిన, పందులకు సంబంధించిన కొవ్వు కలవలేదని చెప్పాలా? కెమికల్స్ కలిసినాయి, పాలతో కలవలేదని చెప్పారు. చాలా క్లియర్ గా ఉంది. నేను చెప్తాను ఏముందని. కెమికల్స్ వేరు సార్, నేను చెప్తాను. కెమికల్స్ వేరు సార్, చార్ట్ షీట్ నేను చెప్తాను. కెమికల్స్ వేరు సార్, కొవ్వు వేరు. ఒక్క నిమిషం. ఐ హావ్ రెడ్ ద చార్ట్ షీట్, ఐ విల్ టెల్ యూ. ఓకే, మీ చార్ట్ షీట్ పూర్తిగా చదివారో నాకు తెలియదు, నేను చెప్తాను ఇవ్వండి. దానిలో చార్ట్ షీట్లో చాలా కేటగారికల్గా ఏం చెప్పారంటే, దానిలో అసలు పాలే లేవు, పాలతో నెయ్యి తయారు కాలేదు, కెమికల్తో నెయ్యి తయారైంది అని చెప్పారు. అందుకే ఆ చార్ట్ షీట్లో ఎక్కడా కూడా
పంది కొవ్వు లేదు, ఈ కొవ్వు లేదు, ఆ కొవ్వు మెన్షన్స్ ఎక్కడా లేవు దాని మీద. సో డోంట్ మిస్గైడ్ ద పీపుల్. ఓకే, చార్ట్ షీట్ లో ఏది ఉందో అదే మాట్లాడదాం. సార్ చార్ట్ షీట్ రన్ చేయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి డైరెక్ట్ గా, ఏ ఆధారాలతో చెప్పారు మరి అటువంటిప్పుడు? నేను అదే అంటున్నా, ఏ ఆధారంతో చెప్పారు మీరు? దానికి ఇంకా ఆన్సర్ రాలేదు. మరి అటువంటి ఆన్సర్ రానప్పుడు సార్ నేను అదే అంటున్నా, దానికి ఇంకా ఆన్సర్ రాలేదు. దానికి ఆన్సర్ ఖచ్చితంగా వెరిఫికేషన్ వచ్చినప్పుడు చార్ట్ షీట్ లో వస్తుంది, అప్పుడు మాట్లాడదాం. మరి అటువంటి హోర్డింగ్స్ ఎందుకు వేస్తున్నారు? నేను అంటున్నా ఏంటంటే, ఫ్లెక్సీలు ఎందుకు కడుతున్నారు? కల్తీ నెయ్యి అని హోర్డింగ్స్ వేసి ఉంటారు ఖచ్చితంగా. నేను ఎందుకంటే లాస్ట్ 20 days లో నేను చూడలేదు, బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేసే లడ్డు ప్రసాదం జరిగింది, పాపం అని వేసి ఉంటారని నేను అనుకుంటున్నా. ఓకే, ఒకటి. రెండోది, అఫిడవిట్స్లో ఎక్కడా కూడా చార్ట్ షీట్స్లో ఎక్కడా కూడా పంది కొవ్వు, ఈ కొవ్వు, ఆ కొవ్వు అని ఎక్కడ మెన్షన్స్ లేవు. ఇట్ ఈస్ అ క్లియర్ మెన్షన్ దట్ ద నెయ్యి వాజ్ నాట్ బీన్ ప్రొడ్యూస్డ్ బై ద మిల్క్, ఇట్ ఈస్ బీన్ ప్రొడ్యూస్డ్ బై ద కెమికల్స్. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పర్మిషన్ ఇచ్చినటువంటి డైరీ ఫామ్ కదా, బోలేబాబా డైరీ ఫామ్ కి పర్మిషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఆవులే లేని డైరీ ఫామ్ కి, బోలేబాబా డైరీ ఫామ్ కి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు హయాంలో బోలేబాబా డైరీకి పర్మిషన్ ఇవ్వలేదు. దానికి సంబంధించిన ఆధారాలు పెట్టండి, తప్పకుండా పెట్టండి. ఇది మరీ గమ్మత్తైన విషయం. ఈ బోలే బాబా అని చెప్పి మధ్యకాలంలో మీ పేరునే ఉంటారు మీరంతా. ఎవడనైనా ఈ బోలే బాబా అని చెప్పి నేను కూడా అనుకుంటాను. ఈ బోలే బాబా అని ఎవరు వెళ్ళంతా. బోలే బాబా అని ఈ డైరీ విషయంలో చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంత కాదు. అసలు ఈ బోలే బాబా అనేవాడు ఎప్పుడు వచ్చినాడు? అది టీటీడీ బోర్డు మినిట్స్ ఏమా? ఇది టీటీడీ బోర్డు మినిట్స్ డేటెడ్ 26th June 2018. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 26th June 2018. ఇక్కడ యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్ వోగ్, ద టెక్నికల్ టీమ్ హ్యాస్ ఇన్స్పెక్టెడ్ ద ప్లాన్స్ MS హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరాఖండ్ and MS Farmgate Agro Milch Private Limited New Delhi on 27/5/2018 and 28/5/2018 respectively, and submitted the reports duly stating that both the dairies, MS Farmgate Agro Milch Private Limited New Delhi and MS Harsh Fresh Dairy Products Private Limited Uttarakhand were qualified technically. ఎవరి అండి ఇది? బోలేబాబాయ్. ఏ బోలేబాబా తర్వాత ఏ పేరు మార్చి బోలేబాబాయ్ నేమ్ చేంజ్. హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ was the former name of Bolebaba Organic Dairy Milk Private Limited. The same was deemed technically qualified to supply milk by the TTD during May 2018. ఇది నిజంగా గమ్మత్తైన విషయమే కదా. బోలేబాబా డైరీకి పర్మిషన్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అసలు బోలేబాబా డైరీలో అసలు ఆవులే లేవు. ఆవులు లేని డైరీకి కాంట్రాక్ట్లు ఇచ్చి అక్కడి నుంచి నెయ్యి తెప్పించి అక్కడి నుంచి లడ్డూలు తయారు చేసి ఇంత పాపం మూట కట్టుకొని పదే చంద్రబాబు నాయుడు గారు చేశారు. చంద్రబాబు నాయుడు 100 సార్లు చెప్తే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటా. ప్రజలకి పర్ఫెక్ట్గా క్లారిటీ ఉందండి. ప్రజలకి క్లారిటీ ఉంది. నేను ఒక విషయం చెప్తానండి, ప్రజలు క్లారిటీ ఉన్నా నమ్మినా నమ్మకపోయినా ఓకే, పైన దేవుడు అనేవాడు ఉంటాడు కదా. మీరు దేవుడిని నమ్ముతారా? నేను బలంగా నమ్ముతా. దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి పాపం చేస్తే ఖచ్చితంగా మట్టి కొట్టుకుపోతారు జనాలు. అది మాత్రం వాస్తవం. అందులో నా హిందూ దేవుడికి అన్యాయం చేసినాడు ఎవ్వడు కూడా బతికి బట్ట కట్టడు. 7 కొండల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడు బతికి బట్ట కట్టడు. నేను చాలా స్ట్రాంగ్గా చెప్తాను అన్నమాట. ఓకే, నైస్. ఇప్పుడు ప్రజలు నమ్ముతారా నమ్మరా అన్న దానికి ఒక చిన్న ఉదాహరణ చేసుకుందాం సార్. 1,00,000 కోట్లు ప్రజల ఆస్తి కొట్టేశారని చెప్పింది చంద్రబాబు నాయుడు గారే. ఎలక్షన్కి ముందు 14 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పింది చంద్రబాబు నాయుడు. 10 లక్షల కోట్లు అని చెప్పారు. 10-12 కూడా అన్నారు ఆయన. పురంధరేశ్వరి గారు ముందు అడుగేసి 14 లక్షల కోట్లు పవన్ కళ్యాణ్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓవరాల్గా చూసుకుంటే జనాన్ని బాగా నమ్మించలా. జగన్మోహన్ రెడ్డి హయాంకి వచ్చేసరికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద.
మరి అదే మన అసెంబ్లీలో అడిగితే 3,70,000 కోట్ల అప్పు మాత్రమే అని ఆర్థిక శాఖ 3,70,000 కోట్ల రూపాయలు 2019 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయే సమయానికి 3,70,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. నేను చెప్తానండి, 2,70,000 నేను చెప్తా 1,30,000 కోట్ల రూపాయలు వారసత్వంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు వచ్చింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు 1,70,000 కోట్లు 1,90,000 కోట్లు చేయగా 3 లక్షల చిల్లర కోట్లు 2019 ఎలక్షన్స్ టైంలో అంత అప్పు ఉంది అని చెప్పారు. సో నేను ఒక విషయం చెప్తానండి, డోంట్ డీవియేట్ ద టాపిక్. ప్రజలకి నేను ప్రతిదీ- వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ప్రతిదీ ఉంది. ఆధారాలతో మీరు చెప్తాను. మాట్లాడే ప్రతిదీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ. నేను అలాగే నేను- ఉంటాను. నేను మీ అంటే- మీడియా ఎప్పుడు ప్రతిపక్షమే No, no, ఉంటది. ప్రతిపక్షం ఉండాలి, Yes, కానీ మీడియా అబద్ధాలు ఎప్పుడు చెప్పొద్దు అంటున్నా. అబద్ధాలు చెప్పలేదు మీరు సార్. నేను అడుగుతా, దాన్ని కరెక్ట్ చేయాల్సిన డెఫినెట్ రెస్పాన్సిబిలిటీ కరెక్ట్ చేస్తాం. నాదేంటి? Of నేను course. ప్రతిపక్ష పాత్రలోనే ఉంటా. Of course, sir, of course. మీరు నేను అంటుంది ఏంటంటేనండి, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దిగిపోయే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 లక్షల చిల్లర కోట్ల అప్పు ఉంది. మీరు మళ్ళీ దీన్ని క్లారిటీ చేసుకోవాలి. చాలా క్లారిటీ చెప్తున్నా, నేను చాలా క్లారిటీ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది అని చెప్తూ ఉన్నారు యష్ గారు. ఇది క్లియర్గా ఆధారాలతో సహా మీకు వాయిస్ ఓవర్లో నేను క్లియర్గా ప్రజెంట్ చేస్తాను. అందులో యష్ గారిది వాస్తవం ఉంటే యష్ గారికి మంచిగా అనాలిసిస్ చేశారని చెప్పొచ్చు. ఒకవైపు ప్రభుత్వాన్ని నడపడమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ రోజుకు ఆ రోజు సమస్యని ఎదుర్కొంటూ ఉన్నా కూడా, ఎంత భారమైనా కూడా ఒకవైపు సంక్షేమ పథకాలను నడుపుతున్నాం. 5 ఏళ్ల పాటు వాళ్ళు పెట్టిపోయినటువంటి బకాయిలు 10 లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు 10 లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు. జూన్ 24 వాళ్ళు సపరేట్ గా అడిగారు కాబట్టి సపరేట్ గా చెప్తాం అధ్యక్ష. 5,19,192,000 కోట్ల రూపాయల అప్పు ఉంది అధ్యక్ష. 5,19,192,000 కోట్ల రూపాయల అప్పు ఉంది అధ్యక్ష. 10 లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు 5,19,192,000 కోట్ల రూపాయల అప్పు ఉంది అధ్యక్ష. అదిగదిగో పిల్లి అంటే ఇదిగిదిగో పులి అనే మీడియా పక్కన పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు తన ఇష్టం వచ్చినట్టుగా 2024 ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇష్టానుసారంగా అసత్య ప్రచారాలు చేయటం మనం చూసాం. ఏంటి అవి అసత్య ప్రచారాలు అంటే, మీకు కళ్ళ కట్టినట్టుగా ఒక నిజాన్ని చూపిస్తూ ఉన్నా అనమాట. ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ ముందు ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ అండమాన్ అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ ఇంకొక శ్రీలంక అయిపోతుందంటూ ప్రగల్భాలు పలికి మొత్తం ఆంధ్రప్రదేశ్ అప్పులు 14 లక్షల కోట్లంటూ చంద్రబాబు నాయుడు గారు, అదే 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా వెలగబెట్టినటువంటి పెద్ద ఆయన చెప్పిన మాటలు మనం విన్నాం. ఆ తర్వాత తగుదునామా అంటూ అటు పూరంధరేశ్వరి, ఇటు లోకేష్, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ రాగాన్ని అందుకొని 14 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పు 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 అంటూ చెప్పడం జరిగింది. ఇంక ఈనాడులో అయితే ఇష్టం వచ్చినట్టు కథనాలు, కార్టూన్లు వేయటం కూడా జరిగింది. అయితే వాస్తవంగా 2024 టయానికి ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత ఉన్నాయని అసెంబ్లీలో పయ్యావుల కేశవని అడిగినప్పుడు ఆయన క్వశ్చన్ అవర్లో క్లారిటీగా ఆన్సర్ ఇస్తూ అప్పులు దగ్గర 5,19,192 కోట్ల రూపాయలు అప్పు మాత్రమే 2024 కాలానికి ఆంధ్రప్రదేశ్కి ఉంది అంటూ పయ్యావుల కేశవు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ఎవరైతే అంతకుముందు 14 లక్షల కోట్లు అని చెప్పిన పెద్ద మనుషులకి మొహం మీద చెప్పుతో కొట్టినట్టయింది. కానీ సిగ్గెరుగునమ్మ మొంతెందుకు తేకుండా ఉంటుందని ఇప్పుడు అలాగే పయ్యావుల కేశవు అసెంబ్లీలో చెప్పిన మాటలకి మళ్ళీ వెంటనే మీడియా సమావేశాలకు వచ్చి మళ్ళీ కష్టాలు పడుతున్నాము, 10 లక్షల కోట్ల అప్పు అంటూ సిగ్గు లేకుండా మాట్లాడిన ఘటనలు కూడా మనం చూసాం. ఒకసారి కావాలంటే ఈ కింద వీడియో ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకవైపు ప్రభుత్వాన్ని నడపడమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ రోజుకు ఆ రోజు సమస్యని ఎదుర్కొంటూ ఉన్నా కూడా, ఎంత భారమైనా కూడా ఒకవైపు సంక్షేమ పథకాలను నడుపుతున్నాం. 5 ఏళ్ల పాటు వాళ్ళు పెట్టిపోయినటువంటి బకాయిలు 10 లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు 10 లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు. జూన్ 24 వాళ్ళు సపరేట్ గా అడిగారు కాబట్టి సపరేట్ గా చెప్తాం అధ్యక్ష.
5,19,192,000 కోట్ల రూపాయల అప్పుంది అధ్యక్ష. 5,19,192,000 కోట్ల రూపాయల అప్పుంది అధ్యక్ష. 10 లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు 5,19,192,000 కోట్ల రూపాయల అప్పుంది అధ్యక్ష. మొత్తానికి ఈ 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుందాం సార్. ఇంకా 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం ఎలక్షన్ తీసేద్దాం. రాబోయే 2 సంవత్సరాల్లో మీ పార్టీ ఎలా ముందుకు పోబోతుంది? రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకి సరైన సౌకర్యాలు కనిపిస్తూ ఖచ్చితంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తూ ఏ రకంగా మా విజన్ ఉందో ఆ విజన్కి అనుకూలంగా వెళ్తాం. ఇప్పుడు కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు గారు కొడుక లేదంటే పవన్ కళ్యాణ్? చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు నెక్స్ట్ కూడా. ఎస్. ఓకే, నెక్స్ట్ అధికారంలోకి వస్తా అని కూటమి ప్రభుత్వం నమ్ముతుందా? కూటమిగానే వెళ్తారా, విడివిడిగా వెళ్తారా? కూటమిగానే వెళ్తాం. ఎందుకని ఒంటరిగా వెళ్తే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే సాహసం ఒక రాక్షసుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినప్పుడు ఆ రాక్షసుడు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను హింసించాడో, వేధించి వెంటాడాడో ప్రజలందరూ గమనించారు. కాబట్టి ప్రజల కోరిక మేరకు కూటమిగా ఏర్పడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలక్షన్స్కి వెళ్ళాము. ప్రజలు ఆశీర్వదించారు. ఈరోజు అధికారంలో ఉన్నాం. ప్రజలు ఆశీర్వదించకపోతే ప్రతిపక్షంలో ఉంటాం, ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలో ఉంటాం. ప్రజల కోరిక మేము కూటమిగా ఫామ్ అయ్యాము. ప్రజలకు నచ్చితే ఓట్లేస్తారు, లేకపోతే ఓట్లేరు. సింపుల్ యాజ్ దట్. జగన్మోహన్ రెడ్డికి ఈరోజు 40% ఓటు బ్యాంక్ ఉందని జబ్బలు దలుచుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఓటు బ్యాంకు 15% మాత్రమే అని నేను అనుకుంటున్నా. మిగతా 25% ఓటు బ్యాంకు ఎవరైతే చంద్రబాబు నాయుడు అంటే నచ్చడో లేదా పవన్ కళ్యాణ్ అంటే నచ్చడో వాళ్ళు అటు ఓటేసి ఉంటారు. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ బలంగా ఉండుంటే కాంగ్రెస్కి ఆ 10% ఓటు బ్యాంక్ వచ్చి ఉండేది అని నా అభిప్రాయం. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి వెళ్ళినా తండోపదండాలుగా జనాలు రావటం ఇదంతా కూడా డబ్బులు ఖర్చు పెడితే ఎవరైనా వస్తారండి. ఏ నాయకుడైనా డబ్బులు ఖర్చు పెట్టే జనాలు తీసుకురావాలి. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం రాజకీయాల్లో. నేను అంటుంది ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసి ప్రభుత్వ బస్సులు పెట్టి కాలేజీలు మూసేసి స్కూళ్ళు మూసేసి పిల్లల్ని కాలేజీలని చెట్లన్నీ కట్టేసి పరదాలు కట్టుకొని ప్రజలందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఎవడు కూర్చోలే అక్కడ. వాస్తవం ఏంటంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఒక రాజకీయ పార్టీ కానీ ప్రజలకు అన్యాయం చేయనంత వరకు ఆదరిస్తారు, ప్రజల్ని మోసం చేయనంత వరకు ఆదరిస్తారు. ప్రజల్ని ఏ రోజైతే మోసం చేస్తారో 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి రిజల్ట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా మోసం చేశాడు అనడానికి 2024 ఎలక్షన్ రిజల్ట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నాను. వాలంటీర్స్కి 10,000 ఇస్తాను మోసం వదిలేసింది మోసం కాదు. ఇప్పుడు ఊరు పేర్లు లేని కంపెనీలకి ల్యాండ్ నేను అంటే ఇందాక మాట్లాడామండి, పదే మాట్లాడాల్సింది. నేను అంటుంది ఏంటంటే నో సార్, నేను చేయను జస్ట్ కంక్లూజన్ చేస్తున్నాం. ఇప్పుడు పేర్లు మార్చేసాం, పార్టీ ఏది ఉంటే దాని పేర్లు మార్చేసుకుంటారు. మీరు ఇందాక మళ్ళీ చెప్తున్నా, మీరు టీఆర్పీ కోసం మాట్లాడుతున్నారు. జస్ట్ లిసన్. నేను అంటుంది ఏంటంటే ఇక్కడ మేము తెచ్చిన పథకాలు జగన్మోహన్ రెడ్డి పేరు మార్చుకుని మళ్ళీ మేము గవర్నమెంట్లోకి వస్తే మేము పేరు మార్చుకుంటే అదే జగన్మోహన్ రెడ్డి తెచ్చాడని చెప్పి మీరు అంటున్నారు. ఇప్పుడు పీపీపీ పద్ధతి హాస్పిటల్స్ కుంటాం కరెక్ట్ అనేది యశ్ గారు. ఐ 100% సపోర్ట్ పీపీపీ అండి. ఐ 100% సపోర్ట్. ప్రైవేట్ వాళ్ళు కడితే ఇంకా మెరుగ్గా కడతారు, మంచి విజన్తో కడతారు. గవర్నమెంట్ చేత కాదనే కదా. గవర్నమెంట్ చేత కాదని ఎందుకు అనుకుంటున్నారు? నేను అంటుంది ఏంటంటే ఏ జనరేషన్ తగ్గట్టు ఆలోచనలు ఆ జనరేషన్ ఉండాలి, దాని తగ్గట్టు ముందుకెళ్తూ ఉండాలి. లోకేష్ గారు యంగ్ జనరేషన్, అదేనండి ఈ జనరేషన్ లో ఆ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తాం. దట్ ఈస్ అ న్యూ ఐడియా, ఫ్రెష్ ఐడియా విచ్ ఇస్ బీన్ ఇంప్లిమెంటెడ్. ఇండియా యాక్సెప్ట్ చేస్తుంది, ఇండియా అడాప్ట్ చేసుకుంటుంది. మీకెందుకు అంత ప్రాబ్లం అంటున్నా? ఎక్కడ అడాప్ట్ చేసుకుంటుంది? పేదోడి చేతిలో డబ్బులు తీసుకెళ్ళి ప్రైవేట్ పేదోడి చేతిలోకి ఎక్కడ ఉందండి? ఈ రోజు భూమి ప్రభుత్వం చేతిలో ఉంటుంది మొత్తం. దానికి మీరే మాట్లాడుతుందాకన్నారు ప్రైవేట్ వాడు కట్టినందుకు ఎంతో కొంత చార్జ్ చేస్తాడు. మరి చేస్తారండి, మరి గవర్నమెంట్ కట్టిన అవుతుంది కదా. గవర్నమెంట్ కట్టిన అవుతుంది, ప్రైవేట్ వాడు కట్టిన అవుతుంది. సో ప్రైవేట్ వాడు కట్టుకొని అదే బిల్లు ఏదైతే కట్టి రిఫండ్ ఉందో ఆ 20 years 30 years టర్మ్ వాడికి ఇస్తే మిగతా అంతా గవర్నమెంట్కి వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ అంతా గవర్నమెంట్ రూల్ చేస్తుంది కదా దాన్ని. ఇట్స్ 10 year రైట్. 15 years 20 years 10 year పెడుతున్నారు. దానిలో తప్పేముంది అంటున్నా. ఎందుకు దాన్ని బూత్గా చూపిస్తున్నారు? 20 సంవత్సరాలు సార్, ఒక జనరేషన్ అయిపోతుంది తెలుసా. 20 సంవత్సరాలు ఇస్తే ఒక జనరేషన్ అయిపోతుంది. యంగ్ జనరేషన్ ముసలోడు అయిపోయి కూర్చుంటాడు. 20 సంవత్సరాలు 45 సంవత్సరాలకు వెళ్ళిపోతాడు. వాడి జీవితంలో సంపాదించిన మొత్తం హాస్పిటల్కి ఎందుకు పెడతారండి? అసలు వాడు సంపాదించడానికి హాస్పిటల్ కట్టడానికి పిపి మోడానికి ఏం సంబంధం ఉండని ఏం మాట్లాడుతున్నారు మీరు? జేబులో డబ్బులు ఎవరికి కట్టాలి సార్?
ప్రభుత్వం- నేను అదే అంటాను, మీరు ఇందాక దానికి మనం డైవర్ట్ అయ్యాము. 3 లక్షల కోట్లు అప్పు చేసి 5,000 కోట్లు గవర్నమెంట్ కాలేజీలకు పెట్టలేరా అని అడిగాను నేను. 5,000 కోట్లతో కాదండి, మీరు అనుకుంటున్నారు 5,000 కోట్లని. నేను ఒకవేళ నిజంగా సార్, 5,000 సార్, ఒకటి. ఓకే లెట్ మీ కంప్లీట్. ఒకవేళ 5,000 కోట్లు అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు కదా, మరి దానిలో 5,000 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టలేకపోయాడు, ఎందుకు 3,000 కోట్లు కట్టలేకపోయాడు? పెట్టి కట్టాడు కదా. ఏం కట్టాడు? ఆల్రెడీ 7 రన్నింగ్ లో ఉన్నాయి. ఏం కట్టాడండి? సార్ మీరు- మొత్తం మీరు 17. నిజంగా ఒక జర్నలిజం గా ఒక నిమిషం డిటెక్టివ్ జర్నలిజం చేయండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాడు, ఒక డిటెక్టివ్ జర్నలిజం చేయండి. మెడికల్ కాలేజీలు లెట్ మీ కంప్లీట్ అవడం కాదు, మేము స్టార్ట్ చేసి మేము ఆల్మోస్ట్ స్ట్రక్చర్ చేసి మేము కంప్లీట్ చేసిన దాన్ని మేము ఆల్మోస్ట్ పూర్తి తీసుకొచ్చిన దాన్ని కంప్లీట్ చేశాడు. టీడీపీ వల్ల టీడీపీ గవర్నమెంట్ లో ఎయిమ్స్ ఎవరు కట్టారండి? సార్ దిస్ ఇస్ టూ మచ్. ఎయిమ్స్ ఎవరు కట్టారు? ఇప్పుడు ఎయిమ్స్ కాదు సార్, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీస్ ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు టీడీపీ హయాంలో వచ్చినాయి అంటున్నారు. టీడీపీ హయాంలో పునాదులు వేసాము, టీడీపీ హయాంలో మేము ఫండ్స్ అలొకేట్ చేసాము, టీడీపీ హయాంలోనే అవన్నీ కూడా పునాదులు పట్టాలెక్కినాయి. 2022లో సార్ స్టార్ట్ అయింది ప్రాజెక్ట్. నేను చెప్తుంది ఏంటంటే ఒక కడప, మీరు అసలు మరీ మాట్లాడతారు. కడపలో ఒక మెడికల్ కాలేజ్ కట్టడానికి ఎన్ని రోజులు తీసుకున్నాడు, ఏ రకంగా బస్ స్టాండ్ కట్టడానికి ఏ రోజు తీసుకున్నాడు, ఎన్ని సంవత్సరాలు అయింది? కానీ బస్ స్టాండ్లో కట్టుకోగలిగాడా? బస్ స్టాండ్ కట్టుకోలేని వ్యక్తి కనీసం బస్ స్టాండ్కి కూడా ఒక డబ్బులు ఒక 200 కోట్ల రూపాయలు లేదా 100 కోట్ల రూపాయలు కేటాయించలేని వ్యక్తి 5,000 కోట్ల రూపాయలు పెట్టి ఇన్ని కాలేజీలు కట్టారని మీరు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన అబద్ధాలే కళ్ళ ముందు ఆధారాలు కనిపిస్తుంటే మెడికల్ కాలేజ్ మీరు చూసారు. మేము కట్టాము, మేము తీసుకొచ్చాము, మేము పునాదులు వేసాము, వాళ్ళు ఫినిష్ చేశారు. 1-2 ఆయన కట్టుండొచ్చు కానీ 7 మెడికల్ కాలేజీలు ఆయన కట్టలేదు. మీరు కావాలంటే జీవోలు తెప్పించుకోండి, జీవోలు చూడండి, ఏ రోజు పునాదులు పడిని, ఎవరు స్టార్ట్ చేశారు. ఇంకోటి చెప్పనా మీకు, భోగాపురం ఇంటర్నేషనల్ ఇప్పుడు ఎవరు కట్టారు? జగన్మోహన్ రెడ్డి కట్టాడా? అవును. కొంచెమన్నా మీరు డిటెక్టివ్ జర్నలిజం చేస్తే ఈ మాట మాట్లాడారు సార్. మీ వర్షన్ మీరు చెప్పండి సార్, మీరు మీ వర్షన్ మీరు చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డి కట్టారు, మీరు ఎట్లా అంటున్నారు అంటున్నా? ఇప్పుడు వచ్చి మీరు 18 నెలలు అవుతుంది. మీరు జగన్మోహన్ రెడ్డి 18 నెలలు అయింది సార్ మీరు వచ్చి, గవర్నమెంట్ వచ్చి. నా క్వశ్చన్ అంతకుముందు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు మీరు. మీరు నా క్వశ్చన్ ఆన్సర్ చేయండి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి కట్టాడు అని మీరు ఎలాగ అంటున్నారా? జిఎంఆర్ అధినేత చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? నాకు అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతానికి అవకాశం ఇచ్చాడు. దేవుడు సేమ్ వేలో నడిచి వాళ్ళ కొడుకు నాకు భోగాపురం కడతానికి పర్మిషన్ ఇచ్చాడని జిఎంఆర్ అధినేత చెప్పాడు కదా. ఓకే, నేను మీకు జియోలు పంపిస్తా. 2014 నుంచి 2019 వరకు అశోక్ గజపతిరాజు గారు, ఆ టైం ఫ్రేమ్లో ఉన్న అశోక్ గజపతిరాజు గారు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చారు. 15,000 ఎకరాలు నేను చెప్పానండి, అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చారు. దాని తర్వాత ల్యాండ్ పూలింగ్ కూడా, అన్ని ల్యాండ్ అక్విజిషన్ కూడా పూర్తిగా చేసి, ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు. ఓకే, ఆ రోజు ఫౌండేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు వేశారు. అవును, అది నేను ఒప్పుకుంటాను. ఫౌండేషన్ లెట్ మీ కంప్లీట్. ఫౌండేషన్ చంద్రబాబు నాయుడు వేశారు. రన్వే కావాల్సిన డిజైన్స్ అన్నీ కూడా చేయించి రన్వే క్లియరెన్స్ చేసి ఆ రన్వేకి ఎయిర్పోర్ట్ కట్టడానికి నిధులు కూడా కేటాయించారు ఆ రోజు. ఓకే, ఆల్మోస్ట్ 10 to 20% ఆ రోజు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 10% కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేయాల. యుద్ధ ప్రాతిపదికన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రామ్మోహన్ రెడ్డి గారు ఏవియేషన్ మినిస్టర్గా అయిన తర్వాత దాన్ని ఛాలెంజ్గా తీసుకొని యుద్ధ ప్రాతిపదికన 18 నెలల్లో పూర్తి చేయాలన్న సంకల్పం పెట్టుకొని పూర్తి చేసాం. అది మేము స్టార్ట్ చేసింది, మేము ల్యాండ్ అక్విజిషన్ చేసింది, మేము అనుమతులు తీసుకొచ్చింది, మేము పూర్తి చేసింది మేము. మీరు ఏమంటారంటే మన టీడీపీ హయాంలో ఆఫ్ కోర్స్ 100% మెజారిటీ ఆఫ్ ద ఆల్ అప్రూవల్స్ అశోక్ గజపతిరాజు గారు చదివిన జీవోస్ నా దగ్గర ఉన్న, నేను కూడా మీకు పంపిస్తా, పంపించండి. నా దగ్గర ఉన్న అశోక్ గజపతిరాజు గారి హయాంలోనే మెజారిటీ ఆఫ్ ద అప్రూవల్స్ వచ్చాయి. దాని తర్వాత మిగిలిపోయిన అప్రూవల్స్ కానివ్వండి, దాన్ని పూర్తి చేయడానికి కానివ్వండి, అవన్నీ కూడా రామ్మోహన్ నాయుడు గారి హయాంలో అవన్నీ కూడా వచ్చినాయి. రామ్మోహన్ నాయుడు గారి హయాంలోనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ఆ రోజు నా దగ్గర ఉన్న ఆధారాలు నేను డిస్ప్లే చేస్తా, తప్పకుండా. మీ దగ్గర పంపించిన కూడా అవి కూడా డెఫినెట్ గా నేను మీకు జియోస్ పంపిస్తా. రామ్మోహన్ నాయుడు గారి హయాంలో ఏం అప్రూవల్స్ డెఫినెట్లీ ఉంటాయి. రామ్మోహన్ నాయుడు గారి హయాంలో ఏమొచ్చినాయి, అశోక్ గజపతిరాజు గారి హయాంలో ఏమొచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేయండి, తప్పకుండా చేయండి, డెఫినెట్లీ. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర కలలు. ఉత్తరాంధ్రలో కూడా ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలని అక్కడ ప్రజల కన్న కలలకి నిలువెత్తు నిదర్శనంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది అక్కడ ఒక మణిహారంలా ఉంది. ఈ మణిహారం గురించి మనం మాట్లాడుకుందాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కట్టింది ఎవరు అంటే
ఒక్కసారి మీరు గిర్రున వెనక్కి తిరగండి. 2019 కరెక్ట్గా ఎలక్షన్స్కి 50 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థలం ల్యాండ్ పూలింగ్ చేస్తున్నా అన్నారు. ఎంతో తెలుసా? ల్యాండ్ పూలింగ్కి 18,000 ఎకరాలు, దగ్గర 16 నుంచి 18,000 ఎకరాలు కావాలంటూ రైతుల దగ్గర నుంచి అప్పనంగా ఇప్పుడు ఎలా అయితే అమరావతి రైతుల్ని మోసం చేసి అక్కడి నుంచి వాళ్ళ ల్యాండ్స్ లాగేసుకున్నారో, అలాగే ఇప్పుడు భోగాపురం దగ్గర కూడా రైతులను మోసం చేసి అక్కడ ల్యాండ్ వాల్యూ దగ్గర 12 లక్షలు ఏమో ఉంది. దాన్ని అప్పనంగా లాగేసుకోవాలని చూస్తే అప్పుడు అనేక మంది రైతులు మా ల్యాండ్స్ మేము ఇవ్వమంటూ కేసులు వేయడం జరిగింది. ఎప్పుడు 2019 కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు. ఇదంతా ఎలక్షన్ క్యాంపెయిన్లో స్టంట్లు అనమాట. ఇవి ఎలక్షన్ క్యాంపెయిన్ స్టంట్స్ అనమాట. ఎందుకు చేస్తారు ఈ స్టంట్స్ అంటే ప్రజలు పిచ్చోళ్ళు చేయాలి కదా, ఉత్తరాంధ్రలో ఓట్లంతా కావాలి. ఎయిర్పోర్ట్ అనగానే వీళ్ళకి సిరిగి శాట ఊపిరంతా ఊరంతా ఓట్లు గుద్దేస్తారనే ఉద్దేశంతో మనం శంకుస్థాపన రాళ్ళు వేసుకుంటూ వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు. అదే క్రమంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే క్రెడిట్ చోరీ జరుగుతుంది. నిజంగానే క్రెడిట్ చోరీ జరుగుతుందంటే ఉత్తరాంధ్రలో 2019లో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందంటూ చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడా అని అడుగుతూ ఉన్నా. లేడు. మరి లేనివాడు ఎలా భోగాపురం ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేశాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు పరిశీలించాలి. ఇప్పుడు క్రెడిట్ చోరీ చేయడంలో ఆయనే చోటు. భోగాపురం ఎయిర్పోర్ట్లో జగన్ విజన్ ఉందంటూ క్రెడిట్ చోరీకి టీడీపీ ప్రయత్నించడం సిగ్గుచేటు. విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అంటే చిన్ని అంటారు ఈయన. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజన్ ఫలితమని ఈ ప్రాజెక్టు క్రెడిట్ దొంగిలించేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని సిగ్గుచేటను వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ధర్మపురిలో క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన చెప్పారు. నేను ఇందాక చెప్పాను కదా, ఓ పాయింట్ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. చంద్రబాబు నాయుడు లక్ష్యం అభివృద్ధి కాదని భూదందానేనని చిన్ని శ్రీను ఆరోపించారు. గతంలో ఎయిర్పోర్టు పేరుతో వేలాది ఎకరాలు భూములు కొట్టేయాలని ప్రయత్నించినటువంటి రైతులకు ఇబ్బంది పెట్టారని, అమరావతి హైటెక్ సిటీ తరహాలో భోగాపురం 15,000 ఎకరాలు సేకరించాలని ప్రయత్నం చేశారని తెలిపారు. ఇది వాస్తవం. భోగాపురంలో 15 నుంచి 18,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలని చూసినటువంటి మాట వాస్తవం. అప్పట్లో రైతుల పక్షాన్ని నిలబడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాడి చంద్రబాబుని వెనక్కి తగ్గాల్సి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 2,200 ఎకరాలు 2,200 ఎకరాలు కూడా రైతుల దగ్గర నుంచి ఎలా కొన్నారో తెలుసా అండి? అక్కడ ల్యాండ్ వాల్యూ 8 నుంచి 12 లక్షలు ఉంటే ఒక్కొక్కరికి 25 లక్షలు ఇచ్చి పెట్టిన కేసులు విత్డ్రా చేసుకొని ఆ తర్వాత 15,000 ఎకరాలు ఎవడన్నా పెడతాడా ఎయిర్పోర్ట్కి పిచ్చోళ్ళారా? చెన్నైలో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ముంబైలో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అన్ని ఎయిర్పోర్ట్లు 2,000 నుంచి 3,000 ఎకరాల్లోనే ఉన్నాయిరా. 15,000 ఎకరాలు ఎందుకురా? ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి భూతంతా ఆశాంతం నాకేయటానికి చూస్తున్నటువంటి స్కెచ్రా అని చెప్పేసి నమ్మించి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2,200 ఎకరాలు రైతుల దగ్గర నుంచి డబ్బిచ్చుకొని అది ప్రభుత్వ భూమిగా చేసి దాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం స్టోన్ వేసి అది నాది క్రెడిట్, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో అంట ఒక ఎయిర్పోర్ట్ కట్టేశారంట. కొద్దిగా సిగ్గు సెర ఉండాలా మాట్లాడతానికి. అది నమ్మే వాళ్ళకన్నా బుద్ధి జ్ఞానం దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏ సంస్థకి ఇచ్చారు? జిఎంఆర్ సంస్థకి ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు టెంకాయ కొట్టి శిలాఫలకం వేయడం తప్ప టీడీపీ ఎలాంటి అభివృద్ధి దృష్టిలో చేయలేదని శ్రీను ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికిస్తూనే తమ ఖాతాలో వేసుకుంటున్న టీడీపీ ప్రయత్నిస్తుందని. అయితే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ధాటికి వారు క్రెడిట్ చోరీ ప్రయత్నాలు విఫలమయ్యాయని అన్నారు. జిఎంఆర్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుని 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారని తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా జిఎంఆర్ సంస్థ అధినేత స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర తలరాత్రును మార్చేయాలన్న మహత్తర ప్రాజెక్టు సహకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి అభిమానిస్తూ పనులు వేగంగా సకాలంలో చేపడుతూ జిఎంఆర్ సంస్థ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదంతా జిఎంఆర్ సంస్థ అధినేత గతంలో ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి ఒక వీడియోని మీకు చూపిస్తా, చూడండి. ఏముంటుందంటే అందులో, నేను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతూ ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ తండ్రి కుమారుడే నాకు ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇవ్వడం జరిగింది. అది దేవుడి సంకల్పం, నేను దాన్ని నెరవేరుస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్టు
శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎంగా ఉంటూ ఇనాగరేట్ చేశారు. రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు వారు. ఈ రోజుని అది భగవంతుడి నిర్ణయం చేయదు, వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృతహస్తాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేయడం అది రెండో సంతోషమైంది. నిజంగాను వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను చూశారు కదా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు శంకుస్థాపన చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మీకు చూపిస్తా, అది చూడండి. ఆ తర్వాత ఆయన మాట్లాడిన మాటలు కూడా వినండి. ఈరోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులో మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్టు 2026 నాటికి ఇక్కడి నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. దీనికి సంబంధించిన ఒక క్లియర్ డీటెయిలింగ్ స్ట్రక్చర్ మీకు చూపిస్తా, వర్క్ ఎలా జరిగింది, దాని జీవోస్ ఏంటని కూడా మీకు క్లియర్గా చూపిస్తా. ఒకసారి మీరు చూడండి. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఎలా ఏ ప్రాసెస్లో ఏ జీవోస్ ప్రకారం జరిగింది అనేది ఈ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఇదనమాట. ఇప్పుడు చూడండి, ప్రాసెస్ ఆఫ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైఎస్ఆర్సీపీ అనేసి ఇక్కడ మీకు ఒక క్లారిటీగా రెజ్యూమ్ జగన్మోహన్ రెజ్యూమ్లో ఏం చేశారనేది మీకు చూపిస్తున్నాం. 2020లో ఇదిగోండి, డెవలపర్ ఎయిర్పోర్ట్ ఎవరు అథారిటీ, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్, సెలెక్టెడ్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 4th March 2020లో చేశారు. జిఓ కనెక్టింగ్ విత్ సెలెక్టెడ్ ద జిఓ నెంబర్ MS నెంబర్ 18 డేటెడ్ 30th March 2020 అనమాట. ఈ జిఓ నెంబర్ మీరు చూసుకోవచ్చు, ఆన్లైన్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది. లెటర్ ఆఫ్ అవార్డ్ ఇది జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కి ఇచ్చింది ఏప్రిల్ 30th ఏప్రిల్లో ఇచ్చారు. కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ సైన్డ్ బై 12th జూన్లో చేశారు. అదేవిధంగా R&R స్కీమ్ ఎయిర్పోర్ట్లో ఇది 12 ఆగస్టులో ఇచ్చారనమాట. ఇలా ఒకదానికొకటి క్లియరెన్స్లు ఎప్పుడు ఇచ్చారు అనేది క్లియర్గా వెళ్ళిపోతూ ఉంది. చూసుకుంటూ వెళ్తే క్లోజర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సివిల్ ఎన్క్లేవ్ వైజాగ్ నావల్ ఎయిర్ బేస్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఎన్క్లోజర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సివిల్ ఎన్క్లేవ్ అట్ వైజాగ్ నావల్ ఎయిర్ బేస్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ త్రూ ద లెటర్ నంబర్ AV 29012/62/21 AD డేటెడ్ 13th సెప్టెంబర్లో నేవల్ బేస్ నుంచి కూడా పర్మిషన్ రావడం జరిగింది. ఇలా లీగల్ క్లియరెన్స్లు ఎప్పుడు వచ్చింది మనకి చూడండి, క్లియర్గా చూస్తే 4th November 2022లో లీగల్ క్లియరెన్స్లు అనేది రావడం జరిగింది. ఇలా 1 కాదు 2 కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే 2003లో ఇక్కడ జరిగిన ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది 2023లో. ఆ తర్వాత సప్లై వాటర్కి సంబంధించిన జీవోస్ ఏముంటే ఆ జీవోస్ నెంబర్స్ మీరు చూసుకోవచ్చు. జీవో RT నెంబర్ 13 డేటెడ్ 23rd ఫిబ్రవరిలో 2023లో జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి తారక రామ ట్రీట్ సాగర్ ప్రాజెక్ట్ అనేసి పవర్ అవైలబిలిటీ కూడా అప్పుడే ఇచ్చారు. ఆ జీవో కూడా ఉంది, అది కూడా 13th డేట్లో వచ్చినటువంటి జీవో ఉంది, మీరు చూసుకోవచ్చు. బేసిక్ క్లియరెన్స్ అంతా 6th April 2023 లేయింగ్ అండ్ ఫౌండేషన్ స్టేషన్ 23rd Mayలో వచ్చింది. ఇది ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా మనకు వస్తుంది. భూమి పూజ వర్క్ 21st November 2003లో వేశారు. అంటే అన్ని క్లియరెన్స్లు తెచ్చుకున్న తర్వాత రైతులకి డబ్బులు ఇచ్చి భూమిని కొనేసిన తర్వాత అప్పుడు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఎన్విరాన్మెంట్ సోషల్ ఇంపాక్ట్ ఏం లేకుండా దానికి కూడా ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడం ప్రిపేర్ చేశారు. అగ్రిమెంట్ అన్నీ అయిపోయినాయి, సైన్ చేశారు, అన్నీ అయిపోయింది. 2023 1st Novemberలో ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయిపోయింది డిసెంబర్ నుంచి. ఇది టోటల్గా జరిగిపోయినటువంటి వర్క్ 2023లో ఎంత వర్క్ జరిగింది, 2024లో ఎంత వర్క్ జరిగింది, ఫిజికల్ ప్రోగ్రెస్, అచీవ్మెంట్, కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ క్లియర్గా ఉన్న తర్వాత కూడా ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయన ఎవరంటే ఏవియేషన్ మినిస్టర్, ఆయన శాఖ ఆయన చూసుకోవడం చేత కాదు. ఏవియేషన్లో ఇండిగో ఎయిర్లైన్స్ ఏ విధంగా దెబ్బ కొట్టిందో ప్రజల మనోభావాల్ని, వాళ్ళకున్నటువంటి ఎమోషన్స్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఫెయిల్యూర్ ఏవియేషన్ మినిస్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి సో కాల్డ్ రామ్మోహన్ నాయుడు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్రకు ధర్మానికంగా జగన్మోహన్ రెడ్డి
చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు చేశాడని చెప్తాడు. కొద్దిగా చదువుకున్నావు కదా, ఇంగ్లీష్ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా ఉన్నావు, సిగ్గు, ప్రజలు దేంతో నవ్వుతారు అని కూడా సిగ్గు లేదు నీకు. ఎందుకు ఈ బతకటం? క్రెడిట్ చోరీ అంటారు దీన్ని. ఇంత దారుణంగా, ఇంత పబ్లిక్గా, ఇంత అన్నీ తెలిసినా కూడా మీకు ఉన్న సోషల్ మీడియా ద్వారా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా ప్రజల్ని ఎర్రి పప్పల్ని చేయడానికి కోసం మీరు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇలా సుళ్ళు కబుర్లు చెప్తే వినేయాలా? మీ సంఖలో పిల్లుల్లా ఉన్నటువంటి సోషల్ మీడియా ఐటీడీపీ వాళ్ళు సుళ్ళు కబుర్లు చెప్తే నమ్ముతారేమో, లేదంటే మీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ముడ్డికి వెనకాల కుక్కల్లాగా ఎప్పుడు ఏం పడితే నాకి తిందామని చూస్తారేమో. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఎవరు కూడా వాస్తవాలని ప్రజల ముందుకు తీసుకురాకుండా ఆగరు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 2026లో ఓపెన్ అవుతుంది అని చెప్పింది వాస్తవం. అదే అక్షర సత్యం, అదే జరిగింది. ఈ వెనక చంద్రబాబు నాయుడు గారు చేసిన గుండు సున్నా అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని చెప్తున్నా. ఇక్కడ కూడా ల్యాండ్ 15,000 ఎకరాలని దొబ్బేయడానికే చూశారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి 2,200 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు విత్ అన్ని పర్మిషన్స్తో తీసుకురావడం జరిగింది. అది విజన్ అంటే. ద రియల్ విజనరీ లీడర్ అంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి జగన్ విజన్ అనే చెప్పాలి. ద గ్రేట్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్రకి మణిహారం లాంటి ప్రాజెక్టుని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఎవడొద్దన్నా, ఎవడ కాదన్నా, ఎవరన్నా ఆ క్రెడిట్ మీదే. ఎవడన్నా దాన్ని దొబ్బేయాలని చూసినా చరిత్ర వాళ్ళని క్షమించదు. చరిత్రలో ఈ వీడియో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చినటువంటి హీరో అన్నది మాత్రం వాస్తవం. ఇప్పుడు మీరు వచ్చారు, పార్టీ తరఫున మాట్లాడుతూ ఉన్నారు, వేరే స్టేట్లో ఉంటున్నారు, అక్కడ ఎలా కార్యాచరణ చేస్తున్నారు పార్టీ కోసం? నేను ఉండేది యూఎస్లో అండి. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ అక్కడ అమెరికాలో తెలుగు పాలిటిక్స్ ఏమి ఉండవు. మాకు తెలుగు వాళ్ళు ఉంటారు కదా, తెలుగు వాళ్ళు ఉంటాం. మాకు తెలుగు సంఘాలు అక్కడ ఉంటాయి. ఆ తెలుగు అక్కడ రాజకీయాలు వేరేగా ఉంటాయి. అక్కడేమి ఇక్కడ రాజకీయాలు అక్కడ రాజకీయాలు ఇక్కడ ఏమి ఉండవు. అక్కడ రాజకీయాలు అక్కడే ఉంటాయి, తెలుగు సంఘాలు ఉంటాయి. ఆ తెలుగు సంఘాల ద్వారా ఆ నాయకులు ఉంటారు, ఆ నాయకులను ఎన్నుకుంటారు. ఆ రకంగా జరుగుతూ ఉంటుంది అదంతా. దట్ హాస్ నథింగ్ టు డూ విత్ దిస్ ఇయర్. బట్ ఆల్ ఇన్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, తెలుగువాడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగు కోసం కృషి చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు ఆంధ్రలో కాదు, తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని నేను. అది తెలంగాణ వాడు కానీ, అది ఆంధ్రోడు కానీ, ఎవరైనా సరే ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వాళ్ళు గొప్పగా ఉండాలని కోరుకుంటాను నేను. దట్ ఈస్ మై పాయింట్. సో చూశారు కదా, వాడివేడిగా జరిగింది డిస్కషన్ అంతా. ఇది కేవలం మీకు వాస్తవాలు తెలియచేయటం కోసమే. ఎవరి వైపున మేము ప్రత్యేకంగా అయితే ఉండవలసిన అవసరం లేదు. ముఖ్యంగా యష్ గారు తను పార్టీ కోసం 1983 నుంచి కూడా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఉన్నారు. మంచి జరగాలన్న సదుద్దేశంతోనే ఆయన మీడియా ముందుకు వస్తారు. ఎన్ఆర్ఐగా ఉండి తన వాయిస్ను వినిపిస్తారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పైన తనకున్న అభిమానం కావచ్చు, తన విజన్ పైన తనకున్న నమ్మకం కావచ్చు, తన పార్టీ వైపు నడిపిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ అధికారంలోకి వస్తారు అంటూ స్పష్టంగా చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే ప్రజలకు చేసిన మంచి అంత గొప్పగా ఉందని చెప్తున్నారు. మరి డెసిషన్ ఏంటనేది, జడ్జిమెంట్ ఏంటనేది ప్రజల చేతిలో ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో చూద్దాం. మొత్తానికి ఒక కార్యకర్తగా, ఒక ఎన్ఆర్ఐ సపోర్టర్గా పార్టీకి మాత్రం చాలా బలం యష్ గారు. సరే, ఇలాగే ముందుకు వెళ్ళండి, పార్టీ నడిపించండి. నేను అలాగే అడుగుతా, మీరు ఇలాగే చెప్పాలి. యాక్చువల్లీ పీపుల్ షుడ్ నో. ఐ వాంట్ టు బి ఆర్గ్యూ విత్ యూ బికాస్ వాస్తవం వస్తుంది. లైక్ ఇట్. నేను న్యూట్రల్ గా మీరు క్వశ్చన్స్ తీసుకొని జరిగిన వాస్తవాలు వేసి మీద అడుగుంటే బాగుంటుంది. ప్రతిపక్షంలో ఉండే క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను ప్రత్యేకంగా ప్రతి జీవోని యాడ్ చేస్తా మీ వర్షన్లో తప్పకుండా. ఎందుకంటే నేను అడిగిన దాన్ని మీరు క్రైటీరియాగా తీసుకోకండి. మీ వర్షన్కి నా వర్షన్కి ఆధారాలు జోడించి ప్రజలకు నిజం చెప్తాను. దట్స్ ఐ వుడ్ బి హ్యాపీ టు సీ దిస్. డెఫినెట్గా అలా ఉండదు, మీరు అనుకున్నట్టుగా ఏం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మొలీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. నమస్తే సార్. థ్యాంక్ యూ.